Sorry for the inconvenience. So, particularly we use the game theory for the decision making process. సో మనం ఏమన్నా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు గేమ్ థియరీ తీసుకుంటాం. సో జనరల్గా మీరు అనుకోవచ్చు గేమ్ థియరీ అంటే ఇదేదో మన కామన్గా ఆడే గేమ్స్ గురించి కావాల్సిన థియరీ ఏం కాదు ఇది. గేమ్ థియరీ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఇంటెలిజెంట్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెస్ ఆడతాం. సో చెస్లో మనం స్టెప్స్ వేస్తాం. సో ఆ స్టెప్స్ ఎలా దేని బేస్ చేసుకుని ఉంటాయంటే మన అపోనెంట్ పర్సన్ మన ఎదురుగుండే పర్సన్ బేస్ చేసుకుని ఉంటాయి. అలాగే క్యారమ్స్ ఆడతాం. అప్పుడు కూడా మనం వైల్ పికింగ్ ద కాయిన్స్. సో అప్పుడు కూడా మన పికింగ్ ఎలా ఉంటుందంటే సో మన ఆపోజిట్ పార్టీ వాడి బేసిస్ ఉంటుంది. అలాగే ఇఫ్ ఈ ఎన్కౌంటర్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఏదన్నా సిచ్యువేషన్స్లో మనకి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు గేమ్ థియరీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో గేమ్ థియరీ అనేది చాలా వైడ్ కాన్సెప్ట్. సో జనరల్గా దీన్ని వి యూజ్ ద గేమ్ థియరీ ఇన్ ది కంప్యూటర్ ఫీల్డ్. సో కంప్యూటర్ అప్లికేషన్స్లోని కంప్యూటర్ ఫీల్డ్ని యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వి యూజ్ ది గేమ్ థియరీ ఇన్ బిగ్ ఇండస్ట్రీస్. ఏదైనా ఇండస్ట్రీస్లో డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి కూడా గేమ్ థియరీని యూజ్ చేస్తాం. సో మనకి యూనిట్ 4 అంతా కూడా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్సే. సో అందులో ఆడే మనం సిమ్యులేషన్ గురించి చూసాము. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చే గేమ్ థియరీ. సో గేమ్ థియరీ అటెంప్ట్స్ టు స్టడీ ద డెసిషన్ మేకింగ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ 2 or more intelligent and rational opponents are involved under the conditions of conflict and cooperation. 2 or more అంటే మనము మన ఆపోజిట్ పర్సన్కి మధ్య ఏదన్నా ఒక ఇష్యూ గురించి డెసిషన్ తీసుకొని వచ్చినప్పుడు మనం చేసే ప్రాసెస్నే వీ కాల్ దమ్. అలాంటి కాన్సెప్ట్ అంతటిని కూడా గేమ్ థియరీ డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 persons ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. ఇద్దరు పర్సన్స్ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ గేమ్ అంటే మనం ఆడే స్పోర్ట్స్ కాదు, ఏదన్నా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లేకపోతే సో టేక్ ది కేస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ప్లేయర్స్ అంటారు. బిజినెస్ ప్లేయర్స్ అంటే ఒకే సెక్టర్లో బిజినెస్ చేసే కంపెనీస్ ఏదైతే ఉంటాయో వీ కాల్ దమ్ యాజ్ ద బిజినెస్ ప్లేయర్స్. వాళ్ళని మనం బిజినెస్ ప్లేయర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో టాటా, మారుతి, సుజుకి. సో ఆల్ దీస్ ఆర్ ద బిజినెస్ ప్లేయర్స్. సో అంటే ఇక టాటా ఇంటెలిజెంట్ కంపెనీయే, సుజుకి ఇంటెలిజెంట్ కంపెనీయే. వాళ్ళ షేర్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో ఆ డెసిషన్స్ వల్ల ఒక కంపెనీకి లాస్ వస్తుంది, ఇంకో కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చెప్పాలంటే మనం గేమ్ ఆడుతున్నాం. సో ఒక 2 persons ఉన్నారు, గేమ్ ఆడుతున్నాం. సో గేమ్ ఆడుతులోకి ఏమవుతుంది, 1 person విల్ విన్ అండ్ అదర్ పర్సన్ విల్ లూజ్. ఒక పర్సన్ విన్ అవుతాడు, అదర్ పర్సన్ లూజ్ అవుతారు. అలాగే ఇన్ ది కేస్ ఆఫ్ బిజినెస్లో కూడా డిఫరెంట్ కంపెనీస్ విల్ యూస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ టు టేక్ ద డెసిషన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తుంది డెసిషన్ తీసుకోవడానికి. అలా చేసినప్పుడు వాళ్ళ కంపెనీ సక్సెస్ అవ్వచ్చు, ఇంకో కంపెనీ ఫెయిల్ అవ్వచ్చు. బట్ నో 2 companies విల్ సక్సీడ్ అండ్ నో 2 companies విల్ ఫెయిల్. సో ఎంతమంది ఆడినా ఒకడే విన్ అవుతాడు, మిగిలిన వాళ్ళు లాస్ అవుతారు. సో అలాంటి రేషనల్ థింకింగ్ డిస్కస్ చేసే కాన్సెప్ట్నే మనం గేమ్ థియరీ అని అంటాం. సో ది అప్రోచ్ ఆఫ్ గేమ్ థియరీ ఈస్ టు సీక్ ది డిటర్మైన్ ఏ రైవల్స్ మోస్ట్ ప్రాఫిటబుల్ కౌంటర్ స్ట్రాటజీ. రైవల్స్ అంటే మన ఆపోజిట్ పర్సన్ మనం రైవల్ అంటాము. సో వాడిని ఓడించడానికి మనం వేసే మనకు ప్రాఫిట్ కలిగే స్ట్రాటజీ ఏది వేస్తామో అలాంటి దాని గురించి ఇక్కడ గేమ్ థియరీ డిస్కస్ చేస్తుంది. బట్ మనం ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏమనుకుంటామంటే జనరల్గా తీసుకోవచ్చు, ఓవర్గా తీసుకోవచ్చు అనుకుంటాం. బట్ టు టేక్ ద డెసిషన్స్ ఆల్సో వీ గో ఫర్ సమ్ క్యాలిక్యులేషన్స్. మ్యాథమెటిక్గా క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే ఓఆర్ ఈజ్ అన్ సబ్జెక్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సాల్వ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్. సో ఏదన్నా మనం డెసిషన్ మేకింగ్ ఎప్పుడు వెళ్తామంటే ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు వీ విల్ గో ఫర్ టేకింగ్ ద డెసిషన్స్. అప్పుడు మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం మ్యాథమెటికల్గా సాల్వ్ చేసే టెక్నిక్స్నే వీ కాల్ ఇట్ యాజ్ ద గేమ్ థియరీ.
సో ఇట్ ఈస్ కామన్ అబ్జర్వేషన్ దట్ కాంపిటీటర్ అండ్ రైవల్స్ ఆల్వేస్ ట్రై టు గెస్ వన్ అనదర్. సో మన కంపెనీ అవ్వచ్చు, మన కాంపిటీటర్ కంపెనీ అవ్వచ్చు, మన కంపెనీ ఏం చేస్తుంది, మన కాంపిటీటర్ కంపెనీ ఏం చేస్తుంది అని చెప్పి ఎప్పుడు వాళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఉంటుంది. ఎస్టిమేట్ చేసుకుని వీళ్ళకి పోటీగా వాళ్ళకు కొన్ని గూడ్స్ లాంచ్ చేస్తారు, వీళ్ళకి ఆపోజిట్గా వీళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. సో దిస్ ఈజ్ టూ ఆఫ్ కాంపిటేటర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. సో మార్కెట్ ప్లేస్లో ఈ టైప్ ఆఫ్ కాంపిటీషన్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఇలాగ కొన్ని కేసులు ఏమవుతుందంటే ది డెసిషన్ ఆఫ్ వన్ కంపెనీ విల్ డిపెండ్ అపాన్ ద అదర్ కంపెనీ. సో ఒక కంపెనీ డెసిషన్ ఎలా ఉంటుందంటే ఇంకో కంపెనీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కంపెనీలో ఎటువంటి డెవలప్మెంట్ లేకపోతే ఆ ఫీల్డ్లో మిగిలిన కంపెనీస్లో కూడా పెద్ద డెవలప్మెంట్ ఉండదు. ఒక కంపెనీ ఏమన్నా డెవలప్మెంట్ చేస్తే కనుక అదే ఫీల్డ్లోని వేరే కంపెనీస్ కూడా ఆ డెవలప్మెంట్ని చేసుకుంటాయి. సో టేక్ ది కేస్ ఆఫ్ టాటా నానో. సో టాటా నానో కారు 1 lakh రూపీస్కి లాంచ్ చేశారు. ఈవెన్ దో ద టాటా ఇస్ కంపెనీ గెటింగ్ ద లాస్ వచ్చినప్పటికీ కూడా 1 lakh రూపీస్కి ఈవెన్ 2016 వరకు కూడా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగింది. సో టాటా లాంచ్ చేసిన టైంలో టాటా యొక్క సేల్స్ చాలా డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయినాయి. సో వాటిని చూసి మిగిలిన కంపెనీస్ ఏమని అంటే చాలా తక్కువ కాస్ట్లో కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసినాయి. అంటే ఇక్కడ టాటా తీసుకునే డెసిషన్ వల్ల మిగిలిన కార్ కంపెనీస్ కూడా తక్కువ కాస్ట్లో కార్ స్టార్ట్ చేయడం లాంచ్ చేశాయి. సో ఇలాగ ఒక్కడిని చూసుకొని ఇంకో టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా అలాంటి వాటికి క్యాలిక్యులేషన్స్ కూడా మనం గేమ్ థియరీ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం చదివే గేమ్ థియరీ అనేది చాలా బేసిక్ లెవెల్, బట్ ఇది చాలా హ్యూజ్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ బేసిక్గానే డీల్ చేస్తాం. సో ఇక్కడ మనం చేసే ప్రాబ్లమ్స్కి మనం చదివే కాన్సెప్ట్కి కూడా రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం చదివే కాన్సెప్ట్ వేరు, చేసే ప్రాబ్లమాటిక్ వేరు. మనం చేసే ప్రాబ్లమ్స్లో ఈవెన్ 1% కూడా ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ సాల్వ్ చేయడానికి యూజ్ అవ్వదు. ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో చేస్తాం. సో ఒక డెసిషన్ తీసుకోవాలి, దానికి కూడా మ్యాథమెటికల్గా మనం ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ ఇవ్వాలంటే కనుక వీ హ్యావ్ టు డూ సో మెనీ నెంబర్ ఆఫ్ గేమ్ థియరీ ప్రిన్సిపల్స్. అందులో మనం కొన్ని ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు టేక్ ది కేస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేరే తీసుకోండి. సో మీకు సి లాంగ్వేజ్ గురించి తెలిసే ఉంటుంది. సో ప్రతి సాఫ్ట్వేరు సితో కానీ జావాతో కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్తో రెడీ చేయడం జరుగుతుంది. బట్ మనం కొన్ని సి లాంగ్వేజ్ కోడ్స్ రాస్తాం. ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు. సో అలా ఒక చిన్న కోడ్ రాసిన మాత్రం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వదు. ఇట్ విల్ రిక్వైర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ కోడ్స్. సో చాలా ల్యాక్స్ ఆఫ్ కోడ్స్ కావాలి. అలాగే ఇక్కడ మన గేమ్ థియరీలో జస్ట్ ఒక చిన్న ప్రాబ్లమాటిక్ లాంటిదే. ఇలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే కానీ ఒక ప్రాబ్లంకి మనం సొల్యూషన్ అనేది ఇవ్వలేము. సో దిస్ ఈజ్ అబౌట్ ద So next one is the game theory came into existence in the year early 20th century. సో ఇది ఎర్లీ 20th centuryలో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. బట్ ఈ గేమ్ థియరీ అనేది ఎప్పుడు తెలిసిందంటే సో ఒక మ్యాథమెటిషియన్ నేమ్డ్ జాన్ వాన్ న్యూమాన్ అనే పర్సన్ ఒక బుక్ పబ్లిష్ చేశాడు, థియరీ ఆఫ్ గేమ్స్ అండ్ ఎకనామిక్ బిహేవియర్ అని చెప్పి. ఆ బుక్ పబ్లికేషన్ వల్ల సో గేమ్ థియరీ అనే కాన్సెప్ట్ ఉందని చెప్పి దీన్ని బిజినెస్లోని ఎకనామిక్స్లోని అంటే పర్టికులర్గా ఎక్కడైతే డెసిషన్స్ తీసుకోవాలో ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తామని చెప్పి అప్పుడు తెలిసింది. సో ఇక్కడ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే కనుక జనరల్గా మన కాంపిటీటర్ కంపెనీతో కంపీట్ అవ్వడానికి మనం డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. అంటే మన కాంపిటీటర్ కంపెనీతో పోటీ పడుతున్నాం. అప్పుడు వాడు గేమ్ థియరీ అప్లై చేస్తాడు, మనం గేమ్ థియరీ అప్లై చేస్తాం. వాడు విన్నోడకు వాడు స్ట్రాటజీస్ ఉంటాయి, మనం విన్నోడకు మన స్ట్రాటజీస్ ఉంటాయి. మనం కొన్ని ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం, ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మిగిలిన కంపెనీస్ ఏం చేస్తాయి, చాలా తక్కువ కాస్ట్గా ప్రోడక్ట్ లాంచ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతాయి, ఏ కంపెనీ ప్రోడక్ట్ అయితే ప్రైస్ తక్కువ ఉందో సేమ్ క్వాలిటీలోనే ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్సే పీపుల్ పర్చేజ్ చేస్తారు.
అంటే సేమ్ క్వాలిటీ విత్ లో ప్రైస్. అలాంటి ప్రొడక్ట్సే పీపుల్ పర్చేజ్ చేస్తారు. అంటే ఆ కంపెనీ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ అప్డేటెడ్ స్ట్రాటజీస్. ఇలాంటి స్ట్రాటజీస్ని మనం మ్యాథమెటికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించే కాన్సెప్ట్నే మనం గేమ్ థియరీ అని అంటాం. సో ఇక్కడ గేమ్ థియరీని ఇంకొంచెం డెప్త్గా అప్లై చేస్తే కనుక వీ హ్యావ్ ద టూ కేసెస్. సో వన్ ఈజ్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ లాస్. ఇప్పుడు ఒక 2 కంపెనీస్ ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక 2 పీపుల్ ఉన్నారు, ఏ అండ్ బి. ఒక గేమ్ ఆడారు, ఏ లాస్ అయ్యాడు, ఏ లాస్ అవుతాడు, బి విన్ అవుతాడు అనుకుందాం. ఏమవుతాడంటే ఏ విన్ అవుతాడు అంటే హీ విల్ గెట్ ద ప్రాఫిట్. అంటే ఈ ట్రై టు మ్యాక్సిమైజ్ హిస్ ప్రాఫిట్. వీడికి విన్ అవుతాడని తెలిసిపోయింది కాబట్టి వీడు ఏం చేస్తాడంటే వీడు విన్ అయ్యే ఛాన్స్ని పెంచుకుంటాడు. వాడు ఓడిపోతాడని తెలిసింది అంటే బిజినెస్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే వాడు లాస్ వస్తుంది. వాడు ఏం చేస్తాడు, ఈ ట్రై టు మినిమైజ్ ది లాస్. సో ఇక్కడ అదే కాన్సెప్ట్, ఇక్కడ మినిమైజేషన్ ఆఫ్ మ్యాక్సిమం లాసెస్. సో మనకి ఇక్కడ 2 ప్లేయర్స్ తీసుకుంటాం. జనరల్గా మినిమైజింగ్ ప్లేయర్ అంటాం, మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అంటాం. సో ప్లేయర్ ఏని ఎప్పుడు కూడా మనం మినిమైజింగ్ ప్లేయర్ అని అంటాము, ప్లేయర్ బిని ఎప్పుడు కూడా మనం ప్లేయర్ ఏని మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అనుకుంటాము, ప్లేయర్ బిని మినిమైజింగ్ ప్లేయర్ అనుకుంటాం. మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అంటే వాడికి వచ్చే ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసుకుంటాడు. మినిమైజేషన్ ప్లేయర్ అంటే వాడికి వచ్చే లాస్ని మినిమైజ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమేమో బిజినెస్ చేస్తున్నాం, ప్రాఫిట్స్ వచ్చినాయి, మనం ఏం చేద్దాం అనుకుంటాం, వాట్ విల్ డూ మీన్స్ వి ట్రై టు ఇంప్రూవ్ అవర్ ప్రాఫిట్స్. మన ప్రాఫిట్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం బిజినెస్ చేస్తాం, మనకు లాసెస్ వస్తున్నాయి, ఏం చేద్దాం అనుకుంటాం అంటే ఫస్ట్ని వి ట్రై టు మినిమైజ్ ద లాసెస్. మనం ఫస్ట్ లాస్ని మినిమైజ్ చేద్దాం అనుకుంటాం, మినిమైజ్ చేసుకుంటాం, ఆ తర్వాత ప్రాఫిట్ గురించి ఆలోచిస్తాం. సో ఇలాంటి కాన్సెప్ట్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసే థియరీనే మనం గేమ్ థియరీ అంటాం. సో కమింగ్ టు ద బేసిక్ టర్మినాలజీ. సో ఇక్కడ బేసిక్ టర్మినాలజీ అంతా కూడా మన సమ్మకే బేసిక్స్ కింద యూజ్ అవుద్ది. అట్ ద సేమ్ టైం ఈ అన్ని కాన్సెప్ట్స్ కూడా మనకి షార్ట్ ఆన్సర్స్లో కూడా యూజ్ అవుతాయి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అంటే ఇక్కడ కాంపిటేటర్స్ అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా. సో ఏ ప్రాబ్లం అన్నా కానీ మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయడం కోసము, మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసి దాన్ని సాల్వ్ చేయడం కోసం గేమ్ థియరీని ఉపయోగిస్తున్నాం. సో హియర్ గేమ్ థియరీ ఈజ్ ది ఎకనామిక్ థియరీ. మనం ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఓఆర్ విల్ నాట్ గివ్ ది సొల్యూషన్స్ డైరెక్ట్లీ. ఓఆర్ డైరెక్ట్గా సొల్యూషన్స్ ఇవ్వదు, ఇట్ విల్ గివ్ ఇన్ ది మ్యాథమెటికల్ ఫామ్ ఓన్లీ. సో మనం నిన్న కొన్ని క్యూయింగ్ థియరీ సమ్స్ కూడా చేసాం. మన క్వశ్చన్ చూసినట్టు వాళ్ళగా చెప్పేయచ్చు వాడి యూటిలైజేషన్ టైం ఎంత, ఐడియల్ టైం ఎంత. సో నిన్న మనం ఒక సమ్ చూసాం, టెలివిజన్ మెకానిక్ సమ్. సో ఒక టీవీ చూడడానికి ఒక టీవీ రీపించడానికి 30 minutes పడుతుంది. వాడికి రోజుకి 10 TVs వస్తాయి, 8 hours వర్క్ చేస్తాడు. అంటే వాడు 8 hours, ఒక టీవీకి 1/2 hour అంటే 8 hoursలో 16 TVs చూడొచ్చు. బట్ వాడికి డేకి ఎన్ని TVs వస్తున్నాయంటే 10 TVs వస్తున్నాయి. అంటే 6 TVs రావట్లేదు వాడి కెపాసిటీ 16 చేయగలడు 8 hours వాడు రిపేర్స్. బట్ ఓన్లీ వాడికి మ్యాక్సిమం TVs ఎన్ని వస్తున్నాయంటే 10 వస్తున్నాయి. సో అంటే వాడు 8 working hoursలో 10 TVs అంటే ఒక్కో టీవీకి 1/2 hour చెప్పని చూసుకున్నా ఇట్ విల్ టేక్ 5 working hours. అలా ఓవర్గా చెప్పేయచ్చు మనకి కొన్ని సిచ్యువేషన్స్. బట్ మనం ఎందుకు ఓవర్ యూజ్ చేస్తామంటే టు గివ్ ది బెస్ట్ డెసిషన్స్ ఇవ్వడానికి, దట్ టు ఇన్ ద మ్యాథమెటికల్ ఫామ్. సో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మ్యాథమెటికల్గా సాల్వ్ చేయడం కోసం మనం ఓఆర్ని యూజ్ చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. సో ఇఫ్ ఏ గేమ్ ఇన్వాల్వ్స్ ఓన్లీ 2 players దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as 2-person గేమ్. సో మనతో పాటు కాంపిటేటర్ ఉంటే కనుక దెన్ వీ కాల్ దెమ్ యాజ్ ద 2-person గేమ్ అని అంటాం. అలాగే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ మోర్ దెన్ ద గేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ద n-person గేమ్. 2 కన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని మనం n-person గేమ్ అంటాం. అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 అన్నా ఉండొచ్చు. సో దట్ ఈస్ దట్. నెక్స్ట్ పే ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ది అవుట్కమ్ అంటే మన బిజినెస్ ఎందుకు చేస్తాం, ప్రాఫిట్ కోసం చేస్తాం. సో బిజినెస్ చేస్తే ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు.
సో దాన్ని మనం ఇక్కడ గేమ్ థియరీలో వి ఇండికేట్ విత్ ద టర్మ్ పే ఆఫ్. సో ఇక్కడ మీకు ఎగ్జామ్స్ పాస్పోర్ట్లో మార్క్స్ పడాలంటే కనుక ఇలాంటి టెక్నికల్ టర్మ్స్నే కన్ఫర్మ్గా యూజ్ చేయాలి. ఇక్కడ పే ఆఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ప్రాఫిట్ అని కూడా చెప్పొచ్చు, ప్రాఫిట్ అని చెప్పొచ్చు, లాస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నాం, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? లేదు మనం ఏదన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఆ ఎగ్జామ్లో సక్సీడ్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. సక్సీడ్ అయినా మనకు వచ్చేది పే ఆఫే, ఫెయిల్ అయినా మనకు వచ్చేది పే ఆఫే. ఇన్ కేస్ మన పే ఆఫ్ విన్నింగ్ అని వచ్చింది అనుకోండి, మనం కరెక్ట్ స్ట్రాటజీ అప్లై చేసినాడు, అప్పుడు మనం విన్ అవుతాం. మన పే ఆఫ్ ఫెయిలింగ్ అని వస్తే కనుక మనం రాంగ్ స్ట్రాటజీ అప్లై చేసాం, లేదా మనం అప్లై చేసిన స్ట్రాటజీ దానికి సూట్ అవ్వలేదు, లేదా మనం అప్లై చేసిన స్ట్రాటజీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినంత ఎఫెక్టివ్ కాదు. సో దాన్ని మనం పే ఆఫ్ అంటాం. సో ఇక్కడ అవుట్కమ్ ఆఫ్ ఎ గేమ్ వెన్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఆర్ అడాప్టెడ్ బై కంపీటింగ్ ప్లేయర్ ఆఫ్ కాల్డ్ as ద పే ఆఫ్. సో పే ఆఫ్ అంటే దాని కాన్సిక్వెన్సెస్, ఏదైనా ఒక స్ట్రాటజీ అప్లై చేస్తే అది వచ్చే కాన్సిక్వెన్సెస్, ఏదైనా ఒక టెక్నిక్ అవ్వచ్చు, ఒక మెథడ్ అవ్వచ్చు, అది అప్లై చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్నే మనం పే ఆఫ్స్ అంటాం. ఆ పే ఆఫ్ పాజిటివ్ పే ఆఫ్ అవ్వచ్చు, నెగిటివ్ పే ఆఫ్ అవ్వచ్చు. పాజిటివ్ పే ఆఫ్ అంటే ఐదర్ వీ కెన్ విన్ ఆర్ విన్ ఏ మనీ ప్రాఫిట్, విన్ అవ్వచ్చు లేదా ప్రాఫిట్ అవ్వచ్చు, లేదు లూజ్ అవ్వచ్చు లేదా లాస్ అవ్వచ్చు. సో దాన్ని మనం పే ఆఫ్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ అంటే ఏంటంటే స్ట్రాటజీస్ ఆర్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ విచ్ ఆర్ అవైలబుల్ టు ద ప్లేయర్ ఇన్ అడ్వాన్స్, బై విచ్ ద ప్లేయర్ డిసైడ్స్ ది కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ హీ షుడ్ అడాప్ట్. సో ఇక స్ట్రాటజీస్ అంటే మనం విన్ అవ్వడానికి కావచ్చు, లూజ్ అవ్వడానికి కావచ్చు. మనం ముందు విన్ అవ్వాలని, లూజ్ అవ్వాలన్నా ఏదో ఒక వర్క్ పర్ఫామ్ చేయాలి. వీ హ్యావ్ టు అప్లై సమ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. సో మనం ఏదో ఒక స్ట్రాటజీని అప్లై చేయాలి. సో అలాంటి స్ట్రాటజీస్నే సో స్ట్రాటజీస్ అంటే ఏమంటామంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆ స్ట్రాటజీస్ అంటే మనకు ముందే తెలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, దాని స్ట్రాటజీ ఏంటి? ఒకటి చదవాలి, రెండు ఇంకా బాగా చదవాలి, థర్డ్ ఇంకా బాగా చదవాలి. చదవకుండా ఎగ్జామ్లో పాస్ అవుతామంటే పాస్ అవ్వలేం, చదివితే పాస్ అవుతాం. బాగా చదివితే మంచి పర్సంటేజ్ వస్తుంది, ఇంకా బాగా చదివితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ స్ట్రాటజీస్ అంటే మనం అప్లై చేసే సెట్ ఆఫ్ రూల్స్ అవ్వచ్చు, టెక్నిక్స్ అవ్వచ్చు, విచ్ ఆర్ అవైలబుల్ టు హిమ్ ఇన్ అడ్వాన్స్. వాడికి ముందే తెలిసి ఉంటుంది, మనం ఏ పని చేస్తే ఏ అవుట్పుట్ వస్తుందో మనకు ముందే తెలుస్తుంది. సో అలాంటి వాటిలో మనం స్ట్రాటజీస్ అంటాం. ఇక్కడ మనకి టూ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్యూర్ స్ట్రాటజీ, సెకండ్ వన్ ఈజ్ ద మిక్స్డ్ స్ట్రాటజీ. మనకు ఉండే సమ్స్ అన్నీ కూడా ప్యూర్ స్ట్రాటజీ, మిక్స్డ్ స్ట్రాటజీ సమ్సే ఉంటాయి. సో నెక్స్ట్, ఇఫ్ ది ప్లేయర్స్ సెలెక్ట్ ది సేమ్ స్ట్రాటజీ ఈచ్ టైమ్ దెన్ ఇట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద ప్యూర్ స్ట్రాటజీ. సో ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ స్ట్రాటజీని అప్లై చేస్తే కనుక దాన్ని మనం ప్యూర్ స్ట్రాటజీ అంటాం. మిక్స్డ్ స్ట్రాటజీ అంటే సో డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమ్ మీరు రాశారు, ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేశారు, మంచి మార్క్స్ వచ్చినాయి. సో సెకండ్ టైం కూడా అదే టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేసి మీరు ప్రిపేర్ అయితే కనుక అప్పుడు అంటే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఈ 4 సెమ్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో ఒకే సింగిల్ స్ట్రాటజీ అప్లై చేస్తాను అనుకోండి, దాని ప్యూర్ స్ట్రాటజీ. మిక్స్డ్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్ డిఫరెంట్, సెకండ్ సెమ్ డిఫరెంట్, థర్డ్ సెమ్ డిఫరెంట్, ఫోర్త్ సెమ్ డిఫరెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ప్రతి సెమ్ కొత్తగా డిఫరెంట్ కాంబినేషన్ స్ట్రాటజీస్ అప్లై చేస్తే కనుక దాన్ని మనం మిక్స్డ్ స్ట్రాటజీ అంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్యూర్ స్ట్రాటజీ అండ్ మిక్స్డ్ స్ట్రాటజీ. సో ఇఫ్ ద ప్లేయర్స్ సెలెక్ట్ ది సేమ్ స్ట్రాటజీ అట్ ఈచ్ టైం, ప్రతిసారి కూడా అదే స్ట్రాటజీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ సెమ్ వన్ డే బ్యాటింగ్ చేసి ఉంటారు, పాస్ అయ్యి ఉండొచ్చు. బట్ సెకండ్ సెమ్ కూడా వన్ డే బ్యాటింగ్ చేసి పాస్ అవుతామంటే అది చెప్పలేము. సో మీరు అదే స్ట్రాటజీ అప్లై చేస్తే యూ మే గట్ ఫెయిల్ ఆర్ యూ మే గట్ పాస్. సో ఇట్ విల్ డిపెండ్ అపాన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. Then it is referred to as the pure strategy. So in this case, each player known exactly that what other is going to do. సో ఇక్కడ ప్యూర్ స్ట్రాటజీలో ఏమవుతుందంటే సింగిల్ స్ట్రాటజీ అప్లై చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తున్నామో మన పర్సన్కి తెలిసిపోద్ది.
ఇప్పుడు మీరు 4 సెమ్స్ కూడా ప్యూర్ స్ట్రాటజీస్ అప్లై చేశారు అనుకోండి, మీ ఫ్రెండ్‌కి తెలిసిపోద్ది. మీరు ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారో, మీకు వచ్చే అవుట్‌పుట్ ఏంటో. నెక్స్ట్ వన్ ఈస్ ద మిక్స్డ్ స్ట్రాటజీ. సో హియర్ యూజ్ ది కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ మనం డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఈచ్ ప్లేయర్ కీప్స్ గెస్సింగ్ టు విచ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సెలెక్టెడ్ బై ద అదర్ ప్లేయర్. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఎప్పుడు ఒక స్ట్రాటజీ యూజ్ చేయకుండా డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం కాబట్టి మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తామో వాడికి తెలియక వాడు గెస్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని మనం మిక్స్డ్ స్ట్రాటజీ అనేది అంటాం. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. డిటర్మినిస్టిక్ సిచ్యువేషన్ ఒకటి, ప్రాబబిలిస్టిక్ సిచ్యువేషన్ ఒకటి. డిటర్మినిస్టిక్ సిచ్యువేషన్ అంటే ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేయడం. ప్రాబబిలిస్టిక్ సిచ్యువేషన్ అంటే వీ డిస్క్రైబ్ ది ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ మీన్స్ ది ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్ ఎన్ ఈవెంట్ ఈస్ కాల్డ్ యాస్ ద ప్రాబబిలిటీ. ఇప్పుడు కాయిన్ టాస్ చేసామమ్మా, మనకున్న ప్రాబబిలిటీ ఏంటి? 1/2, 0.5. హెడ్ పడవచ్చు, టైల్స్ పడవచ్చు. హెడ్ పడుతుందో చెప్పలేము, టైల్ పడుతుందో చెప్పలేము. అలాగే మీరు ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. ఏదో ఒక డైస్ తీసుకోండి, ఒక డైస్ రోల్ చేశారు. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అలా మీరు 6 స్ట్రాటజీస్ అప్లై చేశారు. ఆ 6 స్ట్రాటజీస్ని మిక్స్డ్ స్ట్రాటజీసే అంటాం. అందులో ఏ స్ట్రాటజీ ఏంటో డిటర్మైన్ చేయలేడు అదర్ ప్లేయర్, ఎందుకంటే ప్రాబబిలిటీ. మీరు డైస్ మీ దగ్గర 6 స్ట్రాటజీస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ స్ట్రాటజీ అప్లై చేస్తే, లేదా సెకండ్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు, లేదా థర్డ్ అప్లై చేయొచ్చు, లేదా ఫోర్త్ అప్లై చేయొచ్చు. ఒక్కో స్ట్రాటజీకి ఒక్కో టైప్ ఆఫ్ ప్రాబిలిటీ ఉంటుంది, అది కూడా ఎస్టిమేట్ చేస్తాడు. డిటర్మినిస్టిక్ అంటే ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేస్తాం, హెడ్ పడుతుందా టైల్స్ పడుతుందా కరెక్ట్గానే. సో ఎందుకంటే మనం సింగిల్ స్ట్రాటజీ అప్లై చేస్తాం. సింగిల్ స్ట్రాటజీ అప్లై చేస్తాం, లాస్ట్ టైం కనుక మనం సక్సెడ్ అయ్యామంటే ఈసారి కూడా సక్సెడ్ అవుతాం. లాస్ట్ టైం మనం ఫెయిల్ అయ్యామంటే ఈసారి కూడా ఫెయిల్ అవుతాం. అలాగే మిక్స్డ్ స్ట్రాటజీస్, లాస్ట్ టైము ఒక స్ట్రాటజీ అప్లై చేస్తాం, సక్సెస్ అయ్యాం. ఈ టైము ఆ స్ట్రాటజీ మనకు షూట్ అవ్వదు, వేరే స్ట్రాటజీ అప్లై చేయాలి. అప్పుడు వేరే స్ట్రాటజీ అప్లై చేస్తాం, అప్పుడు సక్సెస్ అవ్వచ్చు. బట్ మనం ఎంతవరకు అవుతామని చెప్పి మనం డిటర్మైన్ చేయలేము మిక్స్డ్ స్ట్రాటజీలో. సో ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్లేయర్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ది ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఆర్ టు మినిమైజ్ ది లాసెస్. సో ఒకటి మనకు వచ్చే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకు వచ్చే గెయిన్ని ఒకటి మ్యాగ్నైజ్ చేసుకోవడానికి చూస్తాం, లేదు మనకు లాస్ వస్తుంది అనుకుంటే కనుక ఆ లాస్ని మినిమైజ్ చేసుకోవడానికి చూస్తాం. సో నెక్స్ట్, దస్ మిక్స్డ్ స్ట్రాటజీస్ సెలెక్షన్ అమాంగ్ ప్యూర్ స్ట్రాటజీస్ విత్ ఫిక్స్డ్ ప్రాబబిలిటీస్. మనకు ప్యూర్ స్ట్రాటజీస్ కన్నా అవుట్పుట్ 1 వస్తుంది, మిక్స్డ్ స్ట్రాటజీస్ కన్నా కానీ అవుట్పుట్ 1 వస్తుంది. బట్ ఈ 1 అనేది మనకి డైరెక్ట్గా రాదు. మిక్స్డ్ స్ట్రాటజీస్లో ఒక 2 స్ట్రాటజీస్, ఇప్పుడు మనం 2 స్ట్రాటజీస్ అప్లై చేసాం అనుకోండి, 0.5 ప్లస్ 0.5 ఈక్వల్ టు 1, లేదా 3 స్ట్రాటజీస్ అప్లై చేస్తాం, అప్పుడు 0.2 ఒక స్ట్రాటజీ అవుట్పుట్ అవ్వచ్చు, 0.3 ప్లస్ 0.5 కలిపి 1 అవ్వచ్చు. సో ఇది మిక్స్డ్ స్ట్రాటజీస్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఆప్టిమమ్ స్ట్రాటజీ, ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ప్లే which puts the player in the most preferred position irrespective of the strategy of its competitors is called as the optimum strategy. ఆప్టిమల్ అంటే ది బెస్ట్ స్ట్రాటజీ. సో మనం అది అప్లై చేస్తే కనుక వాడు మన కాంపిటేటర్ ఏ స్ట్రాటజీ అప్లై చేసినా కానీ మనం కన్ఫర్మ్గా మనమే విన్ అవుతాం అనుకుంటే కనుక దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద optimum strategy. If we apply the optimum strategy, then the probability is 100% that we can win. మనం కన్ఫర్మ్గా చెప్పొచ్చు ఆప్టిమమ్ స్ట్రాటజీ అప్లై చేస్తే విన్ అవుతామని చెప్పి. మన కాంపిటేటర్ ఎంత బెస్ట్ స్ట్రాటజీ అప్లై చేసినా కానీ మనం మాత్రం ఆప్టిమమ్ స్ట్రాటజీ అప్లై చేస్తే కన్ఫర్మ్గా విన్ అవుతామని చెప్పొచ్చు. నెక్స్ట్, ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దిస్ స్ట్రాటజీ రిజల్ట్స్ ఇన్ ద డిక్రీజ్డ్ పే ఆఫ్ ఆఫ్ ది ప్లేయర్. సో మనం ఆప్టిమమ్ స్ట్రాటజీ అప్లై చేయకుండా వేరే స్ట్రాటజీ అప్లై చేస్తే కనుక మనకు వచ్చే పే ఆఫ్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే మనం విన్ అవ్వచ్చు బట్ ఎక్కువగా రాకపోవచ్చు. మీకు ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ అని అంటున్నానంటే కనుక సో కొంచెం క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ అంటే
మీరు ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అయ్యారు. ఎప్పుడు ప్రిపేర్ అయ్యారు మొత్తం. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింటు, ప్రతి పాయింటు ప్రిపేర్ అయ్యారు. సో, దెన్ యూ కెన్ అప్లై ద ఆటోమేటిక్ స్ట్రాటజీ. ఎందుకంటే మీరు ప్రతిదీ ప్రిపేర్ అయ్యారు. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ ఇచ్చినా అడిగినా గానీ కన్ఫర్మ్‌గా రాయొచ్చు. లేదు ఒక 2 టాపిక్స్ వదిలేసారు. అన్నీ ప్రిపేర్ అయ్యారు. 2 టాపిక్స్ వదిలేసారు. ఇన్ కేస్ ఆ 2 టాపిక్స్ కనుక ఎగ్జామ్‌లో వస్తే మీరు రాయలేకపోవచ్చు. అప్పుడు మీకు మార్క్స్ తగ్గుతాయి. సో, అలాగే ఇక్కడ కూడా అంతే. డిక్రీజ్డ్ పే ఆఫ్ ఫర్ ద ప్లేయర్ ఎనీ డీవియేషన్. డీవియేషన్ అంటే వాడు ఆప్టిమల్ స్ట్రాటజీ అప్లై చేయకుండా కొంచెం డీవియేట్ అయ్యాడు అనుకోండి, వాడికి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది కొంచెం డిక్రీజ్ అవ్వచ్చు. అలాగే మీరు ఒక టూ టాపిక్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారు. సో, ఈ టాపిక్స్ ఇవ్వడు కదా, లేదా చాయిస్లో వదిలేచ్చు కదా అని చెప్పి. బట్ ఆ 2 టాపిక్స్‌లో చాయిస్లో వదలడానికి లేకుండా, ఛాన్స్ లేకుండా ఇచ్చాడు. అట్ దట్ టైమ్ ఏం చేస్తారంటే, దెన్ యూ హ్యావ్ టు గెట్ ది లెస్ మార్క్స్. అప్పుడు కొంచెం ఆ 2 మిగిలిన టాపిక్స్ అన్ని చాలా ఎక్స్టెంట్‌గా రాస్తారు. బట్ ఆ 2 టాపిక్స్ సరిగ్గా రాయకపోవడం వల్ల కొంచెం తక్కువ మార్క్స్, లేదా మీకు వచ్చే బెస్ట్ మార్క్స్‌లో కొంచెం తక్కువ మార్క్స్ తగ్గుతాయి. 100కి 100 వచ్చే బదులు ఆ 2 టాపిక్స్ వల్ల 100కి 85 రావచ్చు. సో, దాన్ని మనం ఆప్టిమమ్ స్ట్రాటజీ అంటాం. సో, ఆప్టిమమ్ స్ట్రాటజీని కరెక్ట్‌గా అప్లై చేయకపోతే గనక మనకు వచ్చే పే ఆఫ్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వన్ ఈస్ వాల్యూ ఆఫ్ ది గేమ్. వాల్యూ ఆఫ్ ద గేమ్ అంటే మనకి పే ఆఫ్ ఉంటుంది కదా. సో, పే ఆఫ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. పే ఆఫ్ ఇస్ నథింగ్ బట్ ది అవుట్కమ్ ఆఫ్ ది గేమ్. సో, ఆ అవుట్కమ్ ఆఫ్ ద గేమ్స్‌ని డిటర్మైన్ చేసే కాన్సెప్ట్‌నే మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ అంటాం. సో, వాల్యూ ఆఫ్ ద గేమ్‌ని మనం వీతో ఇంటిగ్రేట్ చేస్తాం. వి ఈక్వల్ టు అని చెప్పి. దీనికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. సో, ఇట్ ఈస్ ది ఎక్స్‌పెక్టెడ్ పే ఆఫ్ ప్లే వెన్ ఆల్ ది ప్లేయర్స్ ఆఫ్ ది గేమ్ ఫాలో ది ఆప్టిమమ్ స్ట్రాటజీస్. అందరూ కూడా ఆప్టిమమ్ స్ట్రాటజీస్ ఫాలో అయితే వాళ్ళకొచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్‌నే మనం వాల్యూ ఆఫ్ ది గేమ్‌గా ఇండికేట్ చేస్తాం. ఫర్ యువర్ బెటర్ అండర్‌స్టాండింగ్, మీకు ఇంకా బెటర్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోండి. అన్నీ బాగా ప్రిపేర్ అయ్యారు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ప్రిపేర్ అయ్యారు. సో, అన్నీ ప్రిపేర్ అయితే గనక బాగా ఎగ్జామ్ రాస్తారు. అది ఆప్టిమమ్ స్ట్రాటజీ. సో, అన్నీ బాగా ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ రాశారు. బట్ ఎగ్జామ్ బాగా రాసారా, రాయలేదా అని ఎలా చెప్పగలమంటే మీకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని చెప్పగలం. సో, మీకు వచ్చే మార్క్స్ అవ్వచ్చు, పర్సెంటేజ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మనం ఏంటంటే గేమ్ ఆడతాము, మనం సక్సీడ్ అవుతాము. బట్ మనం ఎంత సక్సీడ్ అని డిస్కస్ చేసే కాన్సెప్ట్‌నే మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ అంటాం. ఎగ్జామ్స్‌లో అయితే గనక మార్క్స్ బేస్ చేసుకొని గానీ ఆర్ ఎల్స్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని గానీ మనం చెప్తాము. ఇక్కడేంటంటే న్యూమరికల్ వాల్యూస్ 8 అనో, 2, 1, 9 అని చెప్పి న్యూమరికల్‌గా మనం డిస్క్రైబ్ చేస్తాం. సో, దాన్ని మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ అంటాం. సో, పే ఆఫ్ అంటే అవుట్పుట్. అది పే ఆఫ్ అంటే పాజిటివ్ పే ఆఫ్ అవ్వచ్చు, నెగెటివ్ పే ఆఫ్ అవ్వచ్చు. పాజిటివ్ పే ఆఫ్ అంటే విన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. దాన్ని మనం న్యూమరికల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ అని అంటాం. మీరు లాస్ అయ్యారనుకోండి. ఎంత అమౌంట్ లాస్ అయ్యారు? 10,000 లాస్ అయ్యారా? 20,000 లాస్ అయ్యారా? 2 లాక్స్ లాస్ అయ్యారా? 2 క్రోర్స్ లాస్ అయ్యారా? ప్రాఫిట్ వచ్చింది. 2 క్రోర్స్ వచ్చిందా? 20 క్రోర్స్ వచ్చిందా? అంటే న్యూమరికల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ అని అంటాం. సో, నెక్స్ట్ వన్ ఈస్ పే ఆఫ్ మ్యాట్రిక్స్. పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఈస్ నథింగ్ బట్ ది అవుట్పుట్స్. ఆ అవుట్పుట్‌ని మనం న్యూమరికల్‌గా రిప్రజెంట్ చేస్తే గనక దెన్ వి కాల్ ఇట్ యాస్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్. సో, పే ఆఫ్ అంటే చూడండి. ద పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయిన్స్ ఆర్ లాసెస్. సో, మన పే ఆఫ్ అనేది గెయిన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. ఈ పే ఆఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద స్ట్రాటజీస్ విచ్ వి అప్లై. మనం అప్లై చేసే స్ట్రాటజీస్ వల్ల మన పే ఆఫ్ అనేది ఉంటది. సో, ఆ పే ఆఫ్‌లో మనకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా దాన్ని న్యూమరికల్‌గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్‌నే మనం వాల్యూ ఆఫ్ ది గేమ్ అని అంటాం. సో, ద పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయిన్స్ ఆర్ లాసెస్ వెన్ ప్లేయర్స్ సెలెక్ట్ దేర్ పర్టిక్యులర్ స్ట్రాటజీస్. సో, మనం ఇందాక చెప్పినట్టుగానే పే ఆఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే మనం సెలెక్ట్ చేసుకునే స్ట్రాటజీస్‌ని అప్లై చేసుకునే స్ట్రాటజీస్ బట్టి ఉంటది. మనం బెస్ట్ స్ట్రాటజీస్ సెలెక్ట్ చేసుకున్నా గానీ దాన్ని అప్లై చేయకపోతే గనక మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావు. సో, మన స్ట్రాటజీస్ అప్లై చేసినంత వచ్చే అవుట్‌పుట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పే ఆఫ్ అంటాము. దాన్ని గనక ఒక మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేస్తే గనక దాన్ని మనం పే ఆఫ్ మ్యాట్రిక్స్ అని అంటాం.
సో ద గివెన్ బిలో ఇస్ ద పే ఆఫ్ మ్యాట్రిక్స్ వెదర్ forms A and B are competing forms and trying to decide whether or not to take the advertising campaign. ఇక్కడ ఏ అండ్ బి అనే ఫార్మ్స్ రెండు ఫార్మ్స్ ఉన్నాయి. ఇది వాళ్ళ అవుట్కమ్స్. వీళ్ళు దేని గురించి డెసిషన్ తీసుకోవాలంటే కనుక డిసైడ్ వెదర్ టు డూ వెదర్ ఆర్ నాట్ టు టేక్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్. అడ్వర్టైజింగ్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. సో ఆ డెసిషన్ కోసం వీళ్ళు పే ఆఫ్ మ్యాట్రిక్స్ డివైడ్ చేసుకున్నారు. ఇది ఫామ్ ఏ. సో ఇక్కడ అడ్వర్టైజ్ నాట్ అడ్వర్టైజ్. ఇది ఫామ్ బి. ఇక్కడ అడ్వర్టైజ్ నాట్ అడ్వర్టైజ్. సో చూడండి, ఈ ఫామ్ ఏ అడ్వర్టైజెస్. సో ఫామ్ ఏ చేసింది అనుకోండి అడ్వర్టైజింగ్, అంటే ఇది ఫామ్ ఏ. ఈ రెండు కూడానే. నెక్స్ట్ ఈ రెండు కూడా ఫామ్ బి. ఈ ఫామ్ ఏ అడ్వర్టైజెస్ అంటే ఈ లైన్ చూసుకుంటారు, ఈ వాల్యూస్ చూసుకుంటారు. ఈ ఫామ్ ఏ అడ్వర్టైజెస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఈ ఫామ్ ఏ అడ్వర్టైజెస్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇది ఫామ్ ఏ కదా, అడ్వర్టైజింగ్ అంటే ఏం చూసుకుంటారంటే ఇది చూసుకుంటారు. ఈ ఫస్ట్ రో, దీన్ని రో R1 అంటాం, దీన్ని R2 అంటాం. ఇది కాలం C1, ఇది కాలం C2 అంటాం. ఈ ఫామ్ ఏ అడ్వర్టైజెస్ అంటే ఫామ్ ఏ అడ్వర్టైజింగ్ అంటే ఈ రో చూసుకుంటాం. అండ్ ఫామ్ బి డస్ నాట్ అంటే ఫామ్ ఏ అడ్వర్టైజ్ చేస్తుంది, ఫామ్ బి అడ్వర్టైజ్ చేయట్లేదు. ఫామ్ ఏ అడ్వర్టైజింగ్ అంటే ఈ రో చూసుకుంటాము. ఫామ్ బి డోంట్ అడ్వర్టైజ్ అంటే ఈ కాలం చూసుకుంటాం. ఈ రో ఈ కాలము ఎక్కడ ఇన్సెక్ట్ అవుతుంది చూడండి. ఫామ్ ఏ అడ్వర్టైజింగ్ అంటే ఈ రో మొత్తం తీసుకున్నాం ఇలాగా, ఇది మొత్తం ఈ పాయింట్ అంతానే. ఫామ్ బి డోంట్ అడ్వర్టైజ్ అంటే ఇది అంతా తీసుకున్నాం. ఏ అండ్ బి ఎక్కడ అవుతుందంటే ఇక్కడ అవుతుంది ఇంటర్సెక్షన్. అప్పుడు దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఏ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30. ఎందుకంటే 30 ఉంది, ఇది ఏకి సంబంధించిన వాల్యూ. ఇది 0 ఉంది, ఇది బికి సంబంధించిన వాల్యూ. ఇది ఏకి, ఇది బికి. సో ఈ ఫామ్ ఏ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 30 అండ్ ఫామ్ బి మేక్స్ నో ప్రాఫిట్. అప్పుడు ఫామ్ ఏకి వచ్చే ప్రాఫిట్ 30 రూపీస్, ఫామ్ బికి వచ్చేది 0. వేరేజ్ ఈ ఫామ్ బి అడ్వర్టైజెస్, ఫామ్ బి అడ్వర్టైజ్ చేద్దాం అనుకుంది అంటే ఫామ్ బి ఎక్కడ ఉంది అంటే ఫామ్ బి అడ్వర్టైజింగ్ ఎక్కడ ఉందంటే చూడండి, సో ఫామ్ బి అడ్వర్టైజింగ్ అంటే ఈ పార్ట్ వస్తుంది. అండ్ ఏ డజంట్ ఫామ్ బి అడ్వర్టైజ్ చేయాలంటే కనుక ఈ పార్ట్ వస్తుంది. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. 12, 16, 12, 16. సో 12 అనేది ఏకి వచ్చేది, 16 అనేది బికి వచ్చేది. దెన్ ఏ అండ్ బి మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12 అండ్ 16. అప్పుడు ఏకి 12 వస్తుంది, బికి 16 వస్తుంది. ఈ విధంగా మనం డిటర్మైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు రాఘవేంద్ర స్పీకర్ మోడ్లో స్పీకర్ ఆఫ్ చేయి. So that is the outcome. So next one is 2-person zero sum game అని అంటాం. సో 2-person zero sum game అని అంటే కనుక ఇప్పుడు
2 పర్సన్స్ గేమ్ ఆడితే ఒక పర్సన్ విన్ అయ్యాడు, ఒక పర్సన్ లాస్ అయ్యాడు. ఈ విన్ అయిన పర్సన్కి వచ్చే అవుట్పుట్ లాస్ అయిన పర్సన్కి వచ్చే అవుట్పుట్ మిక్స్ చేస్తే కనుక దాని రిజల్ట్ 0 వచ్చింది అనుకోండి, దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ద 2 పర్సన్ జీరో సమ్ గేమ్. సో చూడండి, ఏ గేమ్ ఆఫ్ 2 పర్సన్స్ ఇన్ విచ్ ద గెయిన్ ఆఫ్ 1 పర్సన్స్ ఆర్ ది లాస్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద 2 పర్సన్ జీరో సమ్ గేమ్. ఇప్పుడు 2 పర్సన్స్ ఏదో ఒక స్ట్రాటజీ అప్లై చేశారు, ఒక పర్సన్కి వచ్చే ప్రాఫిట్ ఇంకో పర్సన్కి వచ్చే లాస్తో ఎక్కువైంది అనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ 2 పర్సన్ జీరో సమ్ గేమ్. సో దాన్ని మనం 2 పర్సన్ జీరో సమ్ గేమ్స్ అంటాం. దట్ మీన్స్ గెయిన్స్ ఆఫ్ 1 ప్లేయర్ ఆర్ ది లాసెస్ ఆఫ్ అదర్ ప్లేయర్. ఒక పర్సన్కి వచ్చే లాసు ఇంకో పర్సన్కి వచ్చే ప్రాఫిట్తో ఈక్వల్. ఇప్పుడు నేను బిజినెస్ చేశాను, మా ఫ్రెండ్ బిజినెస్ చేశాను అనుకోండి, నాకు 10,000 ప్రాఫిట్ వచ్చింది, వాడికి 10,000 లాస్ వచ్చింది. ఈ లాసు ప్రాఫిట్ కలిపితే ఎంత? నాది +10,000, వాడిది -10,000. సో +10,000 -10,000 అంటే ఎంత? ఈక్వల్ టు 0. సో అలాగే ఒక పర్సన్ గేమ్ ఆడితే వాడికి ప్రాఫిట్ అవ్వచ్చు, వాడు విన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. సో దాన్ని మనం న్యూమరికల్గా క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తే కనుక ఆ వచ్చిన ఇంపాక్ట్నే మనం 2 పర్సన్ జీరో సమ్ గేమ్ అని అంటాం. సో ఇది దాని యొక్క మ్యాట్రిక్స్. సో మనం ఇక్కడ ఎప్పుడు చూడండి, ప్లేయర్ ఏ ఎప్పుడు రోస్ రిప్రజెంట్ చేస్తాడు, R1, R2 అండ్ RM. సో మనం చూడండి, ప్లేయర్ ఏ, ప్లేయర్ బి, ప్లేయర్ ఏ M, ప్లేయర్ బి N, A, B, M అండ్ N. సో ప్లేయర్ ఏ రో 1, రో 2, రో 3 అండ్ సో ఆన్, రో M. ప్లేయర్ బికి కాలం 1, కాలం 2 అండ్ సో ఆన్, కాలం N. లాస్ట్ కాలం వచ్చి M, N అని అవుతుంది. సో ఇక మనం డిస్కస్ చేసినట్టుగానే ప్లేయర్ ఏ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ సిన్స్ హీ వుడ్ లైక్ టు మ్యాక్సిమైజ్ ద గెయిన్స్. మనం ఎప్పుడు ఇక్కడ మనం జనరల్గా ప్రాబ్లమాటిక్ పాత్ అంతా కూడా వీ టేక్ సమ్ ఫిక్స్డ్ అజంప్షన్స్, ఎజ్యూమ్ చేసుకుంటాం కదా. సో లెట్ ఎజ్యూమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా మనం ఎజ్యూమ్ చేసుకుంటామంటే కనుక ఇప్పుడు కూడా ప్లేయర్ ఏ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాక్సిమైజింగ్ ప్లేయర్. మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే వాడికి వచ్చే గెయిన్స్ అవ్వచ్చు, ప్రాఫిట్స్ అవ్వచ్చు, దాన్ని ఎప్పుడు కూడా మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి చూస్తాడు. ప్లేయర్ బి ఈస్ కాల్డ్ యాజ్ ద మినిమైజింగ్ ప్లేయర్. హీ వుడ్ లైక్ టు మినిమైజ్ ది లాసెస్. సో వాడికి ఎప్పుడు వచ్చే లాసెస్ని వాడు మినిమైజ్ చేసుకోవడానికి చూస్తాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేయర్ ఏ అండ్ ప్లేయర్ బి. సో మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అంటే విన్ అయ్యేవాడు, మినిమైజింగ్ ప్లేయర్ అంటే లాస్ అయ్యేవాడు. విన్ అయ్యేవాడు ఏం చేస్తాడు, వాడు విన్ అయ్యే ఛాన్సెస్ని పెంచుకోవాలని చూస్తాడు. లూజ్ అయ్యేవాడు ఏం చేస్తాడు, వాడు ఓడిపోయే ఛాన్సెస్ని తగ్గించుకోవాలని చూస్తాడు, అది తగ్గిన తర్వాత విన్ అయ్యాలని చూస్తాడు. సో దిస్ ఈస్ దట్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనం మనకు సమ్స్ ఉన్నాయి కదా, ఆ సమ్స్లో మనకి వీ అప్లై ద ప్యూర్ స్ట్రాటజీ ఫర్ సమ్ టైప్ ఆఫ్ సమ్స్, వీ అప్లై ద మిక్స్డ్ స్ట్రాటజీ ఫర్ సమ్ టైప్ ఆఫ్ సమ్స్. కొన్ని సమ్స్కి ప్యూర్ స్ట్రాటజీస్ అప్లై చేస్తాం, కొన్ని సమ్స్కి మిక్స్డ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తాం. సో ఇక్కడ ప్యూర్ స్ట్రాటజీస్ అప్లై చేసే సమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మన ప్రాబ్లంకి వెళ్ళాక తెలుస్తుంది. సో ఈ టాపిక్స్ ఏమి వెంటనే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము, రేపు మిగిలిన టాపిక్స్ డిస్కస్ చేసుకుంటే కనుక మనకి కాన్ఫిడెంట్ అయిపోయినట్టే. సో ఇక్కడ మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్ అని అంటాం. మ్యాక్సిమిన్ అంటే మ్యాక్సిమంలో మినిమం తీసుకుంటాం, దాన్ని మనం మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్ అంటాం. అలాగే మినిమాక్స్ ప్రిన్సిపల్ అంటే మినిమం వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూస్ని తీసుకుంటాం. అదే ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే కనుక ప్లేయర్ ఏ మనం ఏమంటామంటే కనుక మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అంటాం. ఈ మ్యాక్సిమైజింగ్ ప్లేయర్కి మనం ఏ ప్రిన్సిపల్ అప్లై చేస్తామంటే కనుక మ్యాక్సిమిన్ అప్లై చేస్తాం. ప్లేయర్ ఏ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాక్సిమైజింగ్ ప్లేయర్, వాడికి మ్యాక్సిమిన్ అప్లై చేస్తాం. ప్లేయర్ బి ఈస్ కాల్డ్ యాజ్ ద మినిమైజింగ్ ప్లేయర్, వాడికి మినిమాక్స్ అప్లై చేస్తాం. మీకు ఇందాక 2 కాన్సెప్ట్స్ చెప్పాను కదా. సో పే ఆఫ్స్ అని, పే ఆఫ్ అంటే ఏంటి, వాళ్ళు
అప్లై చేసిన స్ట్రాటజీస్కి వచ్చే అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పే ఆఫ్ అంటాం. సో గేమ్ థియరీలో మిక్స్డ్ స్ట్రాటజీ కానీ ప్యూర్ స్ట్రాటజీ కానీ వాళ్ళు అప్లై చేస్తారు. అలా అప్లై చేసినప్పుడు వాళ్ళకి కొన్ని అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్స్నే పే ఆఫ్ అంటాం. ఇప్పుడు ప్లేయర్ ఏ ఉన్నాడు ఇక్కడ, ఈ A1 A2 అండ్ సో ఆన్ AM ఇవన్నీ కూడా వీటి స్ట్రాటజీస్. ఇక్కడ A1 A2 AM అనేవి ప్లేయర్ ఏ అప్లై చేసే స్ట్రాటజీస్. అలాగే B1 B2 BN అనేవి ప్లేయర్ బి అప్లై చేసే స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ అప్లై చేయడం వల్ల వీటికి వచ్చే పే ఆఫ్స్ ఇవన్నీ కూడా. ప్లేయర్ ఏ స్ట్రాటజీస్ A1 A2 అండ్ సో ఆన్ AM, ప్లేయర్ బి స్ట్రాటజీస్ B1 B2 అండ్ సో ఆన్ BM. సో ఇవి స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ అప్లై చేయడం వల్ల వచ్చే అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం A11 A12 A13 అంటాం. సో మీకు అర్థమై ఉంటుంది కదా, వీడు ప్లేయర్ ఏ అండ్ ప్లేయర్ బి ప్యూర్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు, మిక్స్డ్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు, ఆప్టిమల్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు. ఏ స్ట్రాటజీస్ అన్నా అప్లై చేయొచ్చు. ఆ స్ట్రాటజీస్ అప్లై చేయడం వచ్చే అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పే ఆఫ్స్ అంటాం. ఇవన్నీ పే ఆఫ్స్, ఇవన్నీ A11 ఇవన్నీ కూడా. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద పే ఆఫ్. వీటిలో మనం పే ఆఫ్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పే ఆఫ్స్ మనం ఎలా డిస్కస్ చేస్తాం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్స్ రాశారు, బాగా రాయొచ్చు, ఇంకా బాగా రాయొచ్చు. బాగా రాసారా, చాలా బాగా రాసారా రాయడానికి ఎలా డిస్కస్ చేస్తామంటే మీకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకునే. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్స్. అలాగే ఇక్కడ మనం ప్లేయర్ ఏ కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేశాడు, A1 A2 A3. ప్లేయర్ బి కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేశాడు, B1 B2 అండ్ B3. ఈ అప్లై చేస్తే ఇవన్నీ వచ్చే అవుట్పుట్స్ వాటికి పే ఆఫ్. వీటిని న్యూమరికల్గా రిప్రజెంట్ చేసే వాటిని మనం వీ కాల్ దెమ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్స్ అంటాం. వాటిని మనం న్యూమరికల్గా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు వీటిలో అవుట్పుట్ ఇక్కడ 8 వచ్చింది అనుకోండి, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది ప్లేయర్ ఏకి. అలాగే ప్లేయర్ బికి ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, లేదా ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది ప్లేయర్ A1 A2 AM అనేవి స్ట్రాటజీస్. అలాగే ఇక్కడ ప్లేయర్ బికి B1 B2 B అనేవి స్ట్రాటజీస్. ఈ A11 ఈ లోపల ఉన్నాయన్నీ కూడా పే ఆఫ్స్. ఈ పే ఆఫ్ని మనం న్యూమరికల్గా రిప్రజెంట్ చేయాలంటే కనుక వీటి వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ ద టాలెస్ట్ పర్సన్. సో టాలెస్ట్ పర్సన్ తీసుకోవాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే పర్సన్స్ ఉన్నారు, పర్సన్ ఏ, పర్సన్ బి అండ్ పర్సన్ సి ఉన్నారు అనుకోండి. ఏ ఈజ్ టాలర్ దెన్ బి అండ్ బి ఈజ్ టాలర్ దెన్ సి. అంటే ఏ కంటే బి టాలర్గా ఉన్నాడని తెలుసు, బి కంటే సి టాలర్గా ఉన్నాడని తెలుసు. ఎంత టాలర్గా ఉన్నాడు, ఎన్ని సెంటీమీటర్స్ టాలర్గా ఉన్నాడు, ఎంత ఫీట్ టాలర్గా ఉన్నాడు. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి అనే పర్సన్స్ అన్నీ కూడా పే ఆఫ్ అవ్వచ్చు. వాళ్ళు ఎంత పర్సెంట్ టాలర్గా ఉందని చెప్పి మనం ఒక న్యూమరికల్ వాల్యూ చేస్తాం. ఓ 5'8", 5'9", 5'10", 6 feet అని చెప్పి. అలా న్యూమరికల్గా రిప్రజెంట్ చేయడానికి మనం ఉపయోగించేదాన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్. వి అంటాం వాటిని. వీ కాల్ ఇట్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్స్ అని అంటాం ఆ కాన్సెప్ట్ని. సో ఇక్కడ ఈ వాల్యూ ఆఫ్ ద గేమ్స్ వేసుకుంటాం. ప్లేయర్ ఏకి అయితే కనుక రోస్లో వేసుకుంటాం, ప్లేయర్ బీకి అయితే కామ్స్లో వేసుకుంటాము. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం అన్నమాట. మ్యాక్సిమం ప్రిన్సిపల్ ఇది ఎవరికి అప్లై చేస్తామంటే మ్యాక్సిమైజింగ్ ప్లేయర్కి. ఈ టాపిక్ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తానంటే కనుక మీకు వచ్చే సమ్స్ అన్నీ కూడా వీటిని బేస్ చేసుకునే ఉంటాయి, మ్యాక్సిమం మినిమాక్స్ బేస్ చేసుకునే ఉంటాయి. సో మ్యాక్సిమైజింగ్ ప్లేయర్కి మ్యాక్సిమం అప్లై చేస్తాం, అంటే ప్లేయర్ ఏకి మనం మ్యాక్సిమం అప్లై చేస్తాం. ఒక స్ట్రాటజీ అప్లై చేస్తే 8 వచ్చింది, ఒక స్ట్రాటజీ 9 వచ్చింది, ఒక స్ట్రాటజీ 2 వచ్చింది. ప్లేయర్ ఏ మనం ఏమంటామంటే మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మ్యాక్సిమైజింగ్. ఇందులో మినిమం వాల్యూ ఏది 2. ఇందులో మినిమం వాల్యూ మనకి 2 వచ్చింది. అలాగే మినిమాక్స్ ప్రిన్సిపల్ ఇది ఎవరికి అప్లై చేస్తూ ఉంటాం కనుక మినిమైజింగ్ ప్లేయర్కి, అంటే బీకి అప్లై చేస్తాం. అంటే ఇవన్నీ మినిమం వాల్యూసే కదా,
ఈ మినిమంలో మ్యాక్సిమం వాల్యూ ఏముంది 2 3 7 ఇవన్నీ మినిమమే. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంది 7 ఉంది. సో హియర్ the value of A is 2 and the value of B is 7 వచ్చింది. ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇప్పుడు మనం ఒక గేమ్కి వాల్యూ ఎలా చెప్తా ఉంటే కనుక ఇఫ్ మ్యాక్సిమం ఈక్వల్ టు మినిమాక్స్, ఇక్కడ వచ్చే మినిమాక్స్ వాల్యూ ఇక్కడ వచ్చే మ్యాక్సిమం వాల్యూ కనుక రెండు ఈక్వల్ అయితే కనుక దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్. ఇంకా కరెక్ట్గా చెప్తాను చూడండి. ఇప్పుడు చూసుకోండి మీకు వాల్యూ ఉంటుంది. సో ఏ గేమ్ అప్లై చేస్తామంటే మ్యాక్సిమం, ఇవన్నీ మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే ఏ మనం ఏమంటామంటే మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అంటాము. ఇందులో మినిమం వాల్యూ ఏదంటే 7. అలాగే ప్లేయర్ బికి మినిమాక్స్ అంటే ఇవన్నీ మినిమం వాల్యూస్, ఇందులో మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం 7. అంటే ఏకి వచ్చిన అవుట్పుట్ 7, బికి వచ్చిన అవుట్పుట్ 7. దెన్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్ వి ఈక్వల్ టు 7 అని చెప్పి ఇండికేట్ చేస్తాం. ఇది ప్యూర్ స్ట్రాటజీస్లో. ఎందుకంటే ఏ స్ట్రాటజీ అయితే అప్లై చేశాడో బి కూడా అదే టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేశాడు. సో ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గేమ్ ఈస్ వి ఈక్వల్ టు 7. ఇన్ కేస్ ఆఫ్ మిక్స్డ్ స్ట్రాటజీస్కి అయితే కనుక మనకి ఇందాక చెప్పిన మిక్స్డ్ స్ట్రాటజీ ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది డిఫరెంట్ వాల్యూస్. అప్పుడు మనం వేరేగా అప్లై చేస్తే ప్రాబిలిటీ క్యాల్కులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ చూసాం కదా, డిటర్మినిస్టిక్ అండ్ ఆప్టమిస్టిక్ అని చెప్పి. డిటర్మినిస్టిక్ అంటే వి ఈక్వల్ టు 7 చెప్పి మనం కన్ఫర్మ్గా వాల్యూ డిటర్మైన్ చేస్తాం. అదే ప్రాబిలిస్టిక్ అంటే మనం డిటర్మైన్ చేయలేము. 0.5 లేదా 0.3 అని చెప్పి మనం ప్రాబిలిటీస్ కింద డిటర్మైన్ చేస్తాం. సో దాన్ని మనం ప్రాబిలిస్టిక్ అంటాం. అదే మిక్స్డ్ స్ట్రాటజీస్లో మనం అప్లై చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్. సో ఈ గేమ్ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఏ కాంపిటేటివ్ సిచ్యువేషన్ ఇస్ నోన్ యాజ్ ద గేమ్. సో ఏదన్నా ఒక 2 పర్సన్స్ కావచ్చు, 2 కంపెనీస్ కావచ్చు, దేని గురించి అవ్వచ్చు. సో అలాంటి కాంపిటేటివ్ సిచ్యువేషన్ మనం గేమ్ అని అంటాం. సో ద నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఆర్ కాల్డ్ ప్లేయర్స్ ఆర్ కాల్డ్ ద ఫైనైట్. ఫైనైట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ అంటే ఏంటి? సో మనకి చూడండి 0 to ఇన్ఫినిటీ అంటాం. అంటే ఇన్ఫినిటీ అంటే వీ కెనాట్ డిఫైన్, దీని వాల్యూ ఎంతుందో డిఫైన్ చేయను. ఫైనైట్ అంటే మనం డిఫైన్ చేయగలం. 2 players ఉన్నారా, 3 players ఉన్నారా, 4 players ఉన్నారా అని చెప్పి. 2 players ఉంటే కనుక దాన్ని 2% జీరోసమ్ గేమ్ అంటాం. సో అలా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఈచ్ ప్లేయర్ యాడ్స్ ర్యాషనల్ అండ్ ఇంటెలిజెంట్లీ. ఇద్దరు పర్సన్స్ కూడా ఎలాగంటే ఇద్దరు పర్సన్స్ ఇంటెలిజెన్సే, ఇద్దరు పర్సన్స్ కూడా ర్యాషనల్గానే యాక్ట్ చేస్తారు. ర్యాషనల్ ఇన్ ద సెన్స్ ఏ ఒక స్ట్రాటజీ అప్లై చేశాడు అనుకోండి, దాన్ని కౌంటర్ చేసే విధంగా బి ఇంకొక స్ట్రాటజీ అప్లై చేస్తాడు. అంటే మనం ఇప్పుడు చెస్లో చూస్తాం కదా ర్యాషనాలిటీ అండ్ ఇంటెలిజెంట్ ప్లేయర్. మనం సిస్టంలో కూడా చెస్ ఆడుతూ ఉంటాం. సో మనం ఒక స్టెప్ వేసాం అనుకోండి, సిస్టమ్ ఇంకో స్టెప్ వేస్తుంది, అంటే మనల్ని ఓడించే విధంగా. సో అలాగా ఇద్దరు ప్లేయర్స్ కూడా ఒకరినొకరు ఓవర్కమ్ చేసుకోవడానికి వాళ్ళు ఇంటెలిజెంట్గా ఆడే దాన్ని మనం గేమ్ థియరీ అని అంటాం. నెక్స్ట్ ఈచ్ ప్లేయర్ హ్యాస్ అవైలబుల్ టు హిమ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఆర్ పాసిబుల్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ కాల్డ్ స్ట్రాటజీస్. ఇక్కడ చూడండి అమ్మా, ఇవన్నీ ఏ స్ట్రాటజీస్, A1, A2, A3, A4, A5 అండ్ AM. ఎం వాల్యూ 20 అనుకోండి, అప్పుడు ఏకి 20 స్ట్రాటజీస్ ఉన్నట్టు, 1 2 3 4 5 6 20 వరకుని. అలాగే ఎన్ వాల్యూ 10 అనుకోండి, B1 B2 B3 B4 5 6 B10 అంటే బీకి 10 స్ట్రాటజీస్ ఉన్నట్టు. సో ఇక్కడ ఈచ్ ప్లేయర్ హ్యాస్ అవైలబుల్ టు హిమ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. సో ప్రతి ప్లేయర్కి కూడా కొన్ని టైప్ ఆఫ్ చాయిసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫైనైట్ నెంబర్ చాయిస్ అంటే ఫైనైట్ అంటే మనం నెంబర్ డిఫైన్ చేయగలం. అది పాసిబుల్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ కాల్డ్ స్ట్రాటజీస్. అంటే ప్రతి పర్సన్ కూడా ఫైనైట్ నెంబర్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. సో ద నెంబర్ ఆఫ్ చాయిసెస్ నీడ్ నాట్ బి ది సేమ్ ఫర్ ఈచ్ ప్లేయర్. ఏకి 20 స్ట్రాటజీస్ ఉండొచ్చు, బట్ బీకి 10 స్ట్రాటజీస్ ఉండొచ్చు, లేదా ఏకి 10 ఉండొచ్చు, బీకి 20 ఉండొచ్చు. ఇద్దరికి స్ట్రాటజీస్ ఉంటాయి, రెండు ఫైనైట్ నెంబర్లో ఉంటాయి, బట్ ఎన్ని స్ట్రాటజీస్ ఉంటాయని చెప్పి మనం కన్ఫర్మ్గా మనం డిఫైన్ చేయలేం.
సో నెక్స్ట్ వన్ ఈస్ ద ప్లేయర్స్ సెలెక్ట్ దేర్ రెస్పెక్టివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సైమల్టేనియస్లీ. సో అంటే మన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే మన ఆపోజిట్ పర్సన్ బట్టి మన స్ట్రాటజీ డిఫైన్ చేస్తాం. వాడొక స్ట్రాటజీ చేశాడంటే దాన్ని వాడిని ఊహించే విధంగా మన స్ట్రాటజీ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ ద పర్సన్స్ మేక్ ఇండివిజువల్ డెసిషన్స్ వితౌట్ డైరెక్ట్ కమ్యూనికేషన్. మనం ఏ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాం వాడికి చెప్పము, వాడు ఏ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాం మనకి చెప్పడు. బట్ వీ మేక్ ద ఇండివిజువల్ డెసిషన్స్. మన ఏ స్ట్రాటజీ అప్లై చేయాలో మన డెసిషన్ మనమే తీసుకుంటాం. సో నెక్స్ట్ ద మ్యాక్సిమైజింగ్ ప్లేయర్ అటెంప్ట్స్ టు మ్యాక్సిమైజ్ ది గెయిన్స్. సో విన్ అయ్యేవాడు, మ్యాక్సిమైజింగ్ అంటే విన్నింగ్ ప్లేయర్, వాడు ఎప్పుడూ కూడా వాడి ప్రాఫిట్స్ని గెయిన్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలని చూస్తాడు. అలాగే మినిమైజింగ్ ప్లేయర్ ట్రైస్ టు మినిమైజ్ ది లాసెస్. మినిమైజింగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా లాస్ని మినిమైజ్ చేసుకోవాలని చూస్తాడు. నెక్స్ట్ ద పే ఆఫ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ డిటర్మైన్ ఇన్ అడ్వాన్స్. సో వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేస్తారు కదా, అలా అప్లై చేసినప్పుడు వాళ్ళకి వచ్చే అవుట్పుట్నే పే ఆఫ్ అంటాం. ఆ పే ఆఫ్ అనేది ఫిక్స్డ్గానే ఉంటుంది, అది ముందే డిటర్మైన్ అయిపోయి ఉంటుంది. అంటే ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే ఎంత అవుట్పుట్ వస్తుంది, ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే ఎంత అవుట్పుట్ అని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. బట్ వాళ్ళు మీకు డౌట్ అవ్వచ్చు, ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి ముందే తెలుసు కదా, బట్ ఎందుకు అప్లై చేయాలని చెప్పి. బట్ దే హ్యావ్ టు కన్సిడర్ ది ఆపోజిట్ పార్టీ. ఆపోజిట్ పార్టీ ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేస్తుంది వాడిని ఎదుర్కొని వాడిని ఓడించి మనం వినేలాగా ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేయాలో మనం చూసుకుంటాం. అంతేగాని మనకి ఏ స్ట్రాటజీ ప్రాఫిట్ వస్తుందో అప్లై చేయం. సో మనకి ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందో తెలుసు, బట్ మనం ఎందుకు అప్లై చేయాలంటే కనుక మన కాంపిటేటర్ మనకు ఉన్నాడు కదా, సో వాడు ఏ స్ట్రాటజీ అప్లై చేస్తాడో చూసుకొని వాడిని ఓడించి మనం వినేలాగా అవుట్పుట్ తక్కువ వచ్చినా పర్లేదు, బట్ వాడు లూజ్ అవ్వాలి, మనం విన్ అవ్వాలి. అలాగే ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే మనకు వస్తుందో అది మనం చూసుకుంటాం. సో కొన్ని కంపెనీస్ ఉంటాయి చాలా తక్కువ ప్రాఫిట్కే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. జనరల్గా ప్రాఫిట్ ఎక్కువ కావాలంటే వాడికి తెలిసి ఏం చేయాలి, ఎక్కువ కాస్ట్కి అమ్మినా కానీ ప్రాఫిట్ వస్తుంది. బట్ సేల్స్ ఏమవుతాయంటే తగ్గుతాయి వాళ్ళకి. ప్రాఫిట్ అయితే ఉంటుంది కానీ సేల్స్ తగ్గిపోతాయి, తర్వాత మార్కెట్స్ అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు విన్ అవ్వచ్చు కానీ ఫ్యూచర్లో వాళ్ళు లాస్ అయిపోవచ్చు. లేకపోతే వాడు ప్రాఫిట్ వస్తుందని చెప్పి చాలా ఎక్కువ రేటుకి అమ్మవచ్చు, అప్పుడు కొంతమంది కస్టమర్సే కొంటారు. బట్ వాడికి ప్రాఫిట్ వస్తుందని తెలిసిన తక్కువ రేటుకి వాడు కాంపిటీటర్ కంపెనీని ఎంత రేటుకి అమ్ముతున్నాడో వాడికంటే తక్కువ రేటుకి అమ్మితే కనుక వీడికి ప్రాఫిట్స్ వస్తాయి, వీడు విన్ అవుతాడు మార్కెట్లోనే, వీడికి ప్రాఫిట్స్ వస్తాయి కానీ తక్కువగా వస్తాయి. సో అది ఆ కాంపిటీటర్ కంపెనీ బేస్ చేసుకుని ఉంటుంది, వాడికి ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే అంత ప్రాఫిట్ వస్తుందని చెప్పి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, గేమ్ థియరీ యూజ్డ్ ఫర్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. గేమ్ థియరీ అనేది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి యూజ్ చేస్తాము. సో దీంట్లో మనకి అండర్ అన్సర్టనిటీ, అండర్ సర్టనిటీ, రిస్క్ అండ్ అన్సర్టనిటీ. సర్టనిటీ అంటే ప్రిడిక్షన్, సర్టన్ అంటే మనకు తెలుసు కదా ఏం జరుగుద్దో చెప్పగలనప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేయని అవసరం లేదు. రిస్క్ అయితే కన్ఫర్మ్గా మనం అప్లై చేసినా అప్లై చేయకపోయినా మనం రిస్క్లో ఉన్నట్టే. అన్సర్టనిటీ అంటే వీ కెనాట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. మనకు పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, మనం పర్ఫామ్ చేయను. సో మనకి డెసిషన్ మేకింగ్ అనేది 3 టైప్స్లో ఉంటుందండి. ఫస్ట్ ఈజ్ అండర్ సర్టనిటీ, అండర్ రిస్క్, అండర్ సర్టనిటీ. రిస్క్ చూద్దాం. రిస్క్లో మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేస్తే మనకు రిస్కే వస్తుంది. సో ఆ టైంలో మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేసినా చేయకపోయినా వేస్టే. అండర్ సర్టనిటీ మీన్స్ మనకి సర్టన్గా ఏం జరుగుద్దో తెలుసు కాబట్టి అక్కడ కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అవసరం లేదు. బట్ అండర్ అన్సర్టనిటీలో మనం విన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, సో ఎలాగన్నా అవ్వచ్చు. సో అట్ దిస్ టైమ్ వీ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్. సో ఈ టైంలో మనం ఏమవుతుందని చెప్పి ప్రెడిక్ట్ అనేది చేయలేము సింపుల్గా చెప్పాలంటే. సో అందులో మళ్ళీ ఎప్పుడంటే అన్సర్టనిటీలో కూడా కంపీటింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, నాన్ కంపీటింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ కంపీటివ్ సిచ్యువేషన్స్నే మనం గేమ్ థియరీతో సాల్వ్ చేస్తాం. ఈ గేమ్ థియరీలో మనం చెప్పినట్టుగానే 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఒకటి ప్యూర్ స్ట్రాటజీ ఉంటుంది, సెకండ్ వన్ ఈజ్ మిక్స్డ్ స్ట్రాటజీ. సో మనకి ప్యూర్ స్ట్రాటజీలో
సాడిల్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది ఇప్పుడు సమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సాడిల్ పాయింట్ అనేది ప్యూర్ స్ట్రాటజీలో సాడిల్ పాయింట్ ఉంటుంది. మిక్స్డ్ స్ట్రాటజీస్లో మనకు ఉండే సమ్స్ ఇవి 2x2 గేమ్ ఆర్ అథమెటిక్స్ మెథడ్ అంటాము. నెక్స్ట్ వన్ ఈస్ 2x m ఆర్ n×2 గేమ్, దీన్ని గ్రాఫికల్ మెథడ్తో సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈస్ m×n స్ట్రాటజీస్, దీన్ని లీనియర్ ప్రోగ్రామింగ్తో మనం సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక అథమెటిక్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్, ఇది సెకండ్. ఇది లాస్ట్ ప్రిఫరెన్స్ ఈ సమ్. ఎందుకంటే మనకి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం మన ఫస్ట్ యూనిట్లో మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, బిగ్ గేమ్ మెథడ్ అవ్వచ్చు, జోడ్ ఎల్పిపి అవ్వచ్చు, అదే టెక్నిక్తో వీటిని మనం సాల్వ్ చేస్తాం. సో కన్ఫామ్గా యూనిట్ 1 అంతా కూడా గ్రాఫికల్ మెథడ్, బిగ్ గేమ్ మెథడ్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ గేమ్ థియరీలో మాత్రం ఎప్పుడూ కూడా గ్రాఫికల్ మెథడ్, ఎల్పిపి మెథడ్ ఇప్పుడు వచ్చి ఎప్పుడూ టచ్ చేయలేదు. బట్ మీ అదృష్టం బాగోపోతే కనుక ఈ సమ్స్ టచ్ చేయొచ్చు. ఈ సమ్స్ చాలా ఈజీగానే ఉంటాయి. ఎందుకు ఈజీగా ఉంటాయి, మనం ఆల్రెడీ ఈ గ్రాఫికల్ మెథడ్ మనం ఆల్రెడీ యూనిట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. బట్ చిన్న ఫార్ములా చేంజ్ ఉంటుంది, ఆ ఫార్ములా చేంజ్ బేస్ చేసుకుంటే మనం గ్రాఫికల్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇది 100% ఇవ్వడు ఈ సమ్ అయితే కనుక. ఎందుకంటే ఇందులో బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి అథమెటిక్ మోడల్లో దీంట్లో మనకి డామినెన్స్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. డామినెన్స్ ప్రిన్సిపల్ అని చెప్పి, డామినెన్స్ స్పేసే కదా మా ప్రిన్సిపల్, అదే అప్లై చేస్తాము. సో నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్. ఇది కూడా ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఇవ్వలేదు, బట్ ఈ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో మనకు టైం ఉంటే కనుక లాస్ట్లో వి గో ఫర్ ద ఎల్పిపి డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా ఎప్పుడు ఇవ్వడు, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. పైగా ఎల్పిపి అనేది మనకి యూనిట్ వల్ల ఇంపార్టెంట్ కాబట్టి అక్కడే ఇస్తాడు. అలాగే గ్రాఫికల్ మీద ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడంటే కనుక యూనిట్ వల్ల మనకి ఏఆర్బి ఆన్సర్ చేయాలి కదా. సో ఏఆర్బిలో ఏ బిట్ థియరీయే కన్ఫామ్గా, బి బిట్లో మాటికి సమ్ ఇస్తాడు. ఆ సమ్లో కూడా లాస్ట్ టైం అయితే కనుక గ్రాఫికల్ మెథడ్ ఇచ్చాడు. ఇంతకు ముందు అయితే కనుక సింప్లెక్స్ మెథడ్ ఇచ్చాడు. మెయిన్ చదివినప్పుడు అయితే కనుక బిగ్ గేమ్ మెథడ్ ఇచ్చాడు. సో అలాంటి టైంలో ఇంక ఈ సమ్స్ అంటే వచ్చాడు. మ్యాక్సిమం అంతా కూడా దీని మీద రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సమ్ చూడండి, ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అల్గోరిథంలో. సో ఫస్ట్ వన్ ఈజ్ స్టార్ట్ చేస్తాము, సమ్ స్టార్ట్ చేస్తాము. రైటింగ్ ద పే ఆఫ్ మ్యాట్రిక్స్. పే ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే దాని అవుట్పుట్ రాస్తాం, అంటే మన వాల్యూస్. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఏ ప్యూర్ స్ట్రాటజీ సొల్యూషన్. ఇది ప్యూర్ స్ట్రాటజీ సొల్యూషనా కాదా? ఇది ప్యూర్ స్ట్రాటజీ అంటే కనుక ఏం చేస్తామంటే ఎస్ అని చెప్తాము, సమ్ అక్కడతో అయిపోద్ది. ఇది ప్యూర్ స్ట్రాటజీ కాదు. ప్యూర్ స్ట్రాటజీ కాకపోతే ఏమవుతుంది, 2x2 గేమ్ అవుతుంది, అప్పుడు మిక్స్డ్ స్ట్రాటజీ అవ్వచ్చు. సో ఇదంతా మీకు సమ్ చేసి అర్థమవుతుంది. అప్పుడు ఈ ఫార్ములా, అప్పుడు ఈ ఫ్లో చార్ట్ చూద్దరు కానీ. సో వీ విల్ గో విత్ సాల్వింగ్ ది సమ్స్. సో ఇప్పుడు ఒకసారి కొన్ని సమ్స్ చూద్దాం. సో మీకు రేపటితో యూనిట్ కంప్లీట్ అయిపోతుందండి. నోట్స్ ఈరోజు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. ఇది అంటే జస్ట్ సింప్లిఫైడ్ నోట్స్, కొంచెం ఎలాబరేట్ క్లాస్ ప్రిపేర్ చేసిన నోట్స్ ఉంది. సో ఆ నోట్స్ పోస్ట్ చేస్తాను. సో విల్ గో విత్ ద ప్రాబ్లమ్స్. సో మీకు ఇందాక చెప్పాను కదా సాడిల్ పాయింటర్ కాన్సెప్ట్ ఉందని చెప్పి, ఎప్పుడు మీకు ఇందాక డెసిషన్ మేకింగ్ దాంట్లో చూసినప్పుడు. సో ఇందాక మనం డయాగ్రామ్ చూసాం కదా, అండర్ రిస్క్, అండర్ సర్టనిటీ, అండర్ అన్సర్టనిటీ. సో అందులో మీకు డెసిషన్ మేకింగ్, అందులో మీకు సాడిల్ పాయింటర్ కాన్సెప్ట్ ఉంది. అది ఎక్కడ ఉంటుందంటే ప్యూర్ స్ట్రాటజీలో ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడు సాడిల్ పాయింటర్ అంటా ఉంటే కనుక ఇఫ్ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు మినిమాక్స్ వాల్యూ,
మ్యాక్సిమం వాల్యూ మినిమాక్స్ వాల్యూ కనుక ఈక్వల్ అయితే కనుక దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ద సాడిల్ పాయింట్. ఇక్కడ చూడండి అమ్మ, ప్యూర్ స్ట్రాటజీస్ చెప్పాను కదా, సాడిల్ పాయింట్ అనేది ఉంటుందని చెప్పి. సో అలాగే మనం ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాం ప్యూర్ స్ట్రాటజీ ఎప్పుడు ఉంటుందంటే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 7 వచ్చింది కదా అవుట్పుట్. ఇక్కడ ఏమవుతున్నాం, మనం మ్యాక్సిమం అప్లై చేస్తాం ప్లేయర్ ఏకి, ప్లేయర్ బికి మినిమాక్స్ అనే ప్రిన్సిపల్ని మనం అప్లై చేసాము. ఇక్కడ అవుట్పుట్ 7 వచ్చింది, ఇక్కడ అవుట్పుట్ 7 వచ్చింది అనమాట. సో దాన్ని మనం సాడిల్ పాయింట్ అంటాం. సో సాడిల్ పాయింట్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు మినిమాక్స్ వాల్యూ. ఇది మ్యాక్సిమిన్ అంటే ఇవన్నీ మ్యాక్సిమం వాల్యూస్, ఇందులో మినిమం వాల్యూ తీసుకుంటాము. అలాగే బీకి ఇవన్నీ మినిమం వాల్యూస్, ఇందులో మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. ఇఫ్ మ్యాక్సిమం ఈక్వల్ టు మినిమాక్స్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ది సాడిల్ పాయింట్. అప్పుడు సాడిల్ పాయింట్ ఉంటుంది. ఈ సాడిల్ పాయింట్ అనేది ప్యూర్ స్ట్రాటజీస్కే ఉంటుంది. ఫర్ ద మిక్స్డ్ స్ట్రాటజీస్ వీ డోంట్ హ్యావ్ ద సాడిల్ పాయింట్. సో మనకి మిక్స్డ్ స్ట్రాటజీస్లో సాడిల్ పాయింట్ అనే కాన్సెప్టే ఉండదు. సో సాడిల్ పాయింట్ మీన్స్ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు మినిమాక్స్ వాల్యూ అయితే కనుక సాడిల్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద గేమ్. వాల్యూ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, అవుట్పుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి. అంటే పే ఆఫ్ని, అవుట్పుట్ని పే ఆఫ్ అని అంటాం. ఆ పే ఆఫ్ వాల్యూస్ని మనం న్యూమరికల్గా రిప్రజెంట్ చేసే కాన్సెప్ట్ని మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ అని అంటాం. సో ఇఫ్ ద గేమ్ హ్యాస్ ఎ సాడిల్ పాయింట్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద సెల్ అట్ ద సాడిల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్. సాడిల్ పాయింట్ అంటే ఏంటి, మినిమాక్స్ వాల్యూ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు మినిమాక్స్ వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అంటే ప్లేయర్ ఏకి, మినిమాక్స్ వాల్యూ అంటే ప్లేయర్. సో ఫర్ ద ప్లేయర్ బి వీ హ్యావ్ ద మినిమాక్స్ వాల్యూ. ప్లేయర్ ఏకి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ప్లేయర్ బికి మినిమాక్స్ వాల్యూ ఉంటుంది. సో వాల్యూ ఆఫ్ ద గేమ్ ఇన్ ద సెన్స్ మీన్స్ జనరల్గా మనకి సాడిల్ పాయింట్ దేనికి ఉంటుంది అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా. ఒకటి ప్యూర్ స్ట్రాటజీ, సెకండ్ వన్ ఈజ్ మిక్స్డ్ స్ట్రాటజీ. ప్యూర్ స్ట్రాటజీకి మనకి సాడిల్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఫర్ ద ప్యూర్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ ది సాడిల్ పాయింట్. ఈ సాడిల్ పాయింట్ బేస్ చేసుకునే మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ వి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఒక చూడండి అమ్మలు చెప్తాను. సో వీ నీడ్ ది సాడిల్ పాయింట్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ గేమ్. మనం ఏ సమ్ కన్నా కానీ వాల్యూ ఆఫ్ గేమ్ వి ఫైండ్ అవుట్ చేయాలి. మనకు 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను కదా ఇందాక, అథమెటిక్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, అల్పి మెథడ్. ఇందాక ఫ్లో చార్ట్ చూశారు కదా. ఏ సమ్స్ కన్నా కానీ వాల్యూ ఆఫ్ ద గేమ్ వి వాల్యూ అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనం అలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద సాడిల్ పాయింట్. సో మనం సాడిల్ పాయింట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సాడిల్ పాయింట్ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు మినిమాక్స్ వాల్యూ. అంటే పాయింట్ ఏ ప్లేయర్లో మినిమం వాల్యూ, మ్యాక్స్లో మినిమం వాల్యూ తీసుకుంటాం, బి ప్లేయర్లో మినిమంలో మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. ఆ రెండు కనుక ఈక్వల్ వస్తే కనుక దెన్ దెర్ ఎగ్జిస్ట్ ద సాడిల్ పాయింట్. అప్పుడు ఆ ప్రాబ్లంకి ఆ ఇచ్చిన సమయంకి సాడిల్ పాయింట్ ఉన్నట్టు. అలా సాడిల్ పాయింట్ ఉంటే కనుక ఆ సాడిల్ పాయింట్కి ఏదైతే వాల్యూ వచ్చిందో అదే వాల్యూ ఆఫ్ ద గేమ్ అవుద్ది. మనం ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్లోనే, బికి 7 వచ్చింది వాల్యూ, ఏకి కూడా. So for the A also we got the 7. Then we can tell that the game has the saddle point. So అంటే మినిమాక్స్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ అయితే కనుక ఆ సమ్కి సాడిల్ పాయింట్ ఉన్నట్టు. సో సాడిల్ పాయింట్కి ఏదైతే వాల్యూ వచ్చిందో అదే వాల్యూ ఆఫ్ ద గేమ్ అవుద్ది. సో చూడండి, ఇఫ్ ద గేమ్ హ్యాస్ ఎ సాడిల్ పాయింట్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద సెల్ అట్ ద సాడిల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్. సో ప్యూర్ అండ్ మిక్స్డ్ స్ట్రాటజీస్ హ్యావ్ ప్యూర్ స్ట్రాటజీ హ్యాస్ ద సాడిల్ పాయింట్. ప్యూర్ స్ట్రాటజీకి సాడిల్ పాయింట్ ఉంటుంది. ఫర్ ద మిక్స్డ్ స్ట్రాటజీ వీ డోంట్ హ్యావ్ ద సాడిల్ పాయింట్. మిక్స్డ్ స్ట్రాటజీకి సాడిల్ పాయింట్ ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సాడిల్ పాయింట్ అంటే మినిమాక్స్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ అవ్వాలి.
సో అలా మినిమాక్స్ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ అయితే కనుక ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఇక్కడ అదే వాల్యూ ఉంటుంది. అప్పుడు సాడిల్ పాయింట్. ఆ సాడిల్ పాయింట్కి వచ్చిన వాల్యూ అయితే ఉందో అదే వాల్యూ ఆఫ్ ద గేమ్ అవుద్ది. సో ప్యూర్ స్ట్రాటజీస్కి అయితే మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ద మిక్స్డ్ స్ట్రాటజీస్ వీ డోంట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్. మిక్స్డ్ స్ట్రాటజీస్కి మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. సో ప్యూర్ స్ట్రాటజీస్కి అయితే మనకి ప్రాబిలిటీ అనేది డైరెక్ట్గా 1 ఉంటుంది. ప్యూర్ స్ట్రాటజీ అవ్వచ్చు, మిక్స్డ్ స్ట్రాటజీ అవ్వచ్చు, ప్రాబిలిటీ అనేది 1 ఉంటుంది మీకు ఇందాక చెప్పినట్టుగానే. బట్ ప్యూర్కి ఎప్పుడు కూడా అవుట్పుట్ డైరెక్ట్గా 1 వచ్చేస్తుంది. మిక్స్డ్ స్ట్రాటజీస్కి అయితే కనుక 2 ఆర్ మోర్ ప్రాబిలిటీస్ వస్తాయి. అంటే వాల్యూస్ మనకు వస్తాయి అన్నమాట. 0.2, 0.5 ఆ టోటల్ మిక్స్ చేస్తే కనుక మనకి 1 వస్తుంది. అంటే మనకు వచ్చే వాల్యూస్ అన్నీ కూడా లెస్ దెన్ 1 ఉంటాయి. అవన్నీ సమ్ చేస్తే కనుక వీ గెట్ ద 1. అప్పుడు మనకి 1 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు సమ్ చూడండి అమ్మ. ఒక 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళీ లాస్ట్లో డౌట్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ ఇంకొక 15 మినిట్స్లో సమ్స్ అయిపోతాయి. సో చూడండి. సపోజ్ ఫర్మ్ ఏ హ్యాస్ 2 స్ట్రాటజీస్. సో ఫర్మ్ ఏకి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇది ఫర్మ్ ఏ, ఇది 2 స్ట్రాటజీస్ ఇవి. ఏంటా స్ట్రాటజీస్ అంటే A1 ఒక స్ట్రాటజీ, A2 ఒక స్ట్రాటజీ. సో ఫర్మ్ ఏ హ్యాస్ 2 స్ట్రాటజీస్ అండ్ ఫర్మ్ బి హ్యాస్ 3 స్ట్రాటజీస్. సో ఫర్మ్ బికి 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ట్రాటజీ B1, B2 అండ్ B3. ఈ 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. నెక్స్ట్ ద స్ట్రాటజీస్ అండ్ దర్ కరస్పాండింగ్ పే ఆఫ్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. స్ట్రాటజీస్ ఇచ్చాడు, వాటి కరస్పాండింగ్ పే ఆఫ్స్ కూడా ఇచ్చాడు. ఇది ఏ యొక్క పే ఆఫ్స్, ఇది ఫర్మ్ ఏలో A1 స్ట్రాటజీ అప్లై చేస్తే ఇవి వస్తాయి అవుట్పుట్స్. A1 అప్లై చేస్తే ఇవి అవుట్పుట్స్ వస్తాయి. A2 అప్లై చేస్తే కనుక ఈ అవుట్పుట్స్ వస్తాయి. అలాగే B1 అప్లై చేస్తే కనుక ఇవి వస్తాయి 2, 16. B2 అప్లై చేస్తే కనుక ఈ 2, B3 అప్లై చేస్తే కనుక ఇవి వస్తాయి వాల్యూస్. సో ఒక స్టెప్ 1 ఏంటంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుంటాం. సో ఫర్మ్ ఏ, ఫర్మ్ బి అని చెప్పి. So next step is we have to find out the max-min principle and minimax principle. మనం max-min principle లో minimax principle లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి. ఇప్పుడు ఫర్మ్ ఏ చెప్పాను కదా. ఫర్మ్ ఏ యొక్క స్ట్రాటజీస్ ఏంటి? A1, A2. A1 ఎక్కడ ఉంది? R1 అనే రోలో ఉంది. A2 అనేది R2 అనే రోలో ఉంది. సో అంటే ఇది R1 రో, ఇది R1 యొక్క అవుట్పుట్. ఇది R2 రో, ఇది R2 రో యొక్క అవుట్పుట్. అంటే మనం ఏం చేస్తామంటే ఫర్మ్ ఏకి, అంటే ఫర్మ్ ఏ ఎప్పుడు కూడా రోస్ రిప్రజెంట్ చేస్తుంది. రోలో మినిమం వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ అమ్మ 2, 18, 4. ఇందులో మినిమం వాల్యూ ఏది? 2 ఇస్ ద మినిమం వాల్యూ. ఆ 2 నోట్ చేసుకుందాం. నెక్స్ట్ A2కి 16, 10, 8. మినిమం వాల్యూ ఏది? 8. మినిమం వాల్యూ నోట్ చేసుకుందాం. అలాగే ఫర్మ్ బికి అయితే కనుక కాలమ్స్లో ఉంటాయన్నమాట. B1, B2, B3 అనే కాలమ్స్ ఉన్నాయి కదా. కాలమ్కి అయితే కనుక మ్యాక్సిమం తీసుకుంటాం. ఈ రెండు మీరు బండగుర్తులు కింద గట్టిగా గుర్తించుకుంటే సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. B1లో కాలంలో మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం కదా. సో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం. 2, 16లో 16 మ్యాక్సిమం, 8, 10లో 8 మ్యాక్సిమం, 4, 8లో 8 మ్యాక్సిమం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. రోజుకి అయితే మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకుంటారు రోజు దగ్గర. కాలంకి అయితే కనుక మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రో మినిమం వాల్యూస్ ఏమున్నాయి? 2 ఉంది, 8 ఉంది. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏది? 8. కాలంలో ఏం చేస్తారంటే 16, 8, 8. ఇందులో మినిమం వాల్యూ ఏది? 8. సో దీన్నే మనం మ్యాక్సిమం అంటాము, దీన్నే మనం మినిమాక్స్ అంటాం.
సో ఫర్ ద రోస్ వీ అప్లై ద మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్. రోస్కి అయితే కనుక మనం మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాము, కాలమ్స్కి అయితే కనుక మనం మినిమాక్స్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ద రోస్ వీ అప్లై ద మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్. So for the rows we apply the maximum, for the columns we apply the minimax. Maximum అంటే ఏం చేస్తామంటే మినిమం వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రో అమ్మ, ఇది రో R1 వాల్యూస్, ఇది రో R2 వాల్యూస్. సో దిస్ ఇస్ ద రో R1 వాల్యూ, ఇది రో R2 వాల్యూ. ఇందులో మనం ఏ వాల్యూస్ తీసుకున్నాం? 2, 18, 4 మినిమం వాల్యూ తీసుకున్నాం. సో ఇది రో మినిమం కాబట్టి, సో ఇక్కడ 2, ఇక్కడ కూడా 8 మినిమం వాల్యూ. కాలమ్స్లో 16, 8, 8. సో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం కాలమ్స్లోనే, రోస్ మినిమం వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రోలో 2, 8 అనేవి మినిమం వాల్యూస్ కదా, 2, 8 కదా మనకి రో వాల్యూస్. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏది? 8. అంటే ఇక్కడ మనం ప్లేయర్ ఏకి ఏం అప్లై చేస్తామంటే మ్యాక్సిమిన్ స్ట్రాటజీ అప్లై చేస్తాం. ఫర్ ద ప్లేయర్ ఏ వి అప్లై ద మ్యాక్సిమిన్ స్ట్రాటజీ. మ్యాక్సిమిన్ స్ట్రాటజీ మీన్స్ మినిమంలో మ్యాక్సిమం తీసుకుంటాం. మినిమంలో మ్యాక్సిమం అంటే 2, 18, 4. ఇందులో మినిమం వాల్యూ ఏది? 2. అది అక్కడ నోట్ చేసుకుందాం. అలాగే 16, 10, 8. ఇందులో మినిమం వాల్యూ ఏది? 8. ఇక్కడ నోట్ చేసుకుందాం. ఇప్పుడు 2 వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూ ఏది? 8. సో దీన్నే మనం మ్యాక్సిమిన్ అంటాం, అంటే మినిమంలో మ్యాక్సిమం తీసుకుంటాం. అలాగే కాలమ్స్లో అయితే మ్యాక్సిమం తీసుకుంటాం. 2, 16లో 16, 10, 8లో 8, 4, 8లో 8. ఇప్పుడు ఇందులో మినిమం వాల్యూ ఏది? 8. అంటే మ్యాక్సిమం వాల్యూస్లో మినిమం చూస్ చేసుకుంటాం. 2, 16, 8లో అన్నీ కూడా మ్యాక్సిమం వాల్యూసే. ఇందులో మినిమం వాల్యూ చూస్ చేసుకుంటాం అన్నమాట, దాన్ని అంటాం. ఇప్పుడు ప్లేయర్ ఏకి ఎంత వచ్చింది? ఇప్పుడు చూడండి, ప్లేయర్ ఏ ఆల్వేస్ మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ అండ్ ప్లేయర్ బి ఆల్వేస్ మినిమైజ్ ది లాస్. ఇప్పుడు సో కాలంకి అమ్మ ఇక్కడ ఇవి తప్పు రాసినట్టు ఉన్నాయి. సో మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు 8 అండ్ మినిమాక్స్ వాల్యూ ఈక్వల్ టు 8. సో ఇక్కడ అదే ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా. సో ద సాడ్ point exists because minimax equal to maximum, 8 equal to 8. Hence the game has the value of 8. అందుకు ఈ గేమ్కి వాల్యూ ఆఫ్ 8 అని ఉంది. It is the intersection of row minimum and column maximum is called as the value of game. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి, రో అండ్ మినిమం కాలమ్ ఇంటర్సెక్షన్ ఏదైనా మనం సింపుల్గా చెప్పాలంటే కనుక వాల్యూ ఆఫ్ ది గేమ్ వి అని అంటాం. ఇప్పుడు ఇక్కడ మనం 8 చూస్ చేసుకున్నాం కదమ్మా. ఈ 8 అనేది ఏ రోలో ఉంది? ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 8 వచ్చింది. ఈ 8 అనేది ఏ రోలో ఉందంటే R2 రోలో ఉంది. అంటే జస్ట్ ఇలా క్రాస్ చేసుకోండి. అలాగే కాలమ్ మ్యాక్స్లో మినిమాక్స్ వాల్యూ మనకి ఏం వచ్చింది? 8 వచ్చింది. ఈ 8 ఏ కాలంలో ఉందంటే బీజీ కాలంలో ఉందన్నమాట. సో దీన్ని ఇలా చూస్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ వాల్యూ ఎంత ఉందంటే 8 ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్. హెన్స్ ద గేమ్ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 8. ఇట్ ఈస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రో మినిమం అండ్ కాలమ్ మ్యాక్సిమం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్. సో ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ప్రాబబిలిటీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆప్టిమల్ ప్రాబబిలిటీ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏకి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాము, బీకి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏకి P1, P2తో ఇండికేట్ చేస్తాం. ఏకి అయితే P యూజ్ చేస్తాము, బీకి అయితే కనుక యూజ్ ద Q. సో ఏకి అయితే P యూజ్ చేస్తాం, బీకి అయితే కనుక Q యూజ్ చేస్తాం. ఏకి ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి? A1 అండ్ A2. సో 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. సో మాకి ఎన్ని వస్తాయంటే P1 అండ్ P2 వస్తాయి.
బీకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి Q1, Q2 అండ్ Q3. సో Q1, Q2 అండ్ Q3 వస్తాయి. ఇప్పుడు చూడండి, ఏలో ఇది ఫస్ట్ స్ట్రాటజీస్, సెకండ్ స్ట్రాటజీస్. మ్యాక్సిమం పాయింట్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఓలో వచ్చిందా, సెకండ్ ఓలో వచ్చిందా అంటే సెకండ్ ఓలో వచ్చింది. ఏది మ్యాక్సిమం పాయింట్? ఈ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే సెకండ్ ఓలో వచ్చింది. అంటే ఫస్ట్ ఓ యొక్క ప్రాబిలిటీ 0 ఉంటుంది, సెకండ్ ఓ 1 ఉంటుంది. అంతే ఇక్కడ ఫస్ట్ ఓ ప్రాబిలిటీ 0 వేసుకుందాం, సెకండ్ ఓకి 1 వేసుకుందాం. నెక్స్ట్ అలాగే బీకి చూడండి, ఫస్ట్ ఓ, సెకండ్ ఓ, థర్డ్ ఓ. మినిమాక్స్ ఎక్కడ వచ్చిందంటే థర్డ్ ఓలో వచ్చింది. అంటే ఫస్ట్ ఓ ప్రాబిలిటీ 0, ఫస్ట్ కాలం ప్రాబిలిటీ 0, సెకండ్ కాలం ప్రాబిలిటీ 0, థర్డ్ కాలం ప్రాబిలిటీ 1. సో 0, 0, 1. సో ఇది. సో ఈ ప్రాబ్లంతో మనం సమ్ అయిపోద్దాం. ఇది కూడా ఒక సమ్మే. సో ఇక్కడ సమ్ అడుగుతాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్ అడుగుతాడు. యూజింగ్ ప్యూర్ స్ట్రాటజీ, మిక్స్డ్ స్ట్రాటజీ. సో ప్లేయర్ ఏ, ప్లేయర్ బి, 1, 2, 3 అవ్వచ్చు, A1, A2, A3 అని అవ్వచ్చు. ఇక్కడైతే A1, A2 అని ఇచ్చాడు. ఇలా సమ్ అడుగుతాడు. ఏకి 2 స్ట్రాటజీస్, బి స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్పి. సో మనం డైరెక్ట్గా నోట్ చేస్తాం. ఏకి 3 స్ట్రాటజీస్ ఉన్నాయి, బికి స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవన్నీ పే ఆఫ్ మ్యాట్రిక్స్లు. ఇక్కడ వీటి నుంచి మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ డిసైడ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద సమ్స్. సో మనం రేపు డిస్కస్ చేసుకుందాం రిమైనింగ్ కాన్సెప్ట్స్.